హలో అండి. గుడ్ మార్నింగ్. సో అందరికి వాయిస్ వినిపిస్తుందండి? స్క్రీన్ కనిపిస్తుంది, వాయిస్ వినిపిస్తుందా? ఎవరికైనా కనిపించట్లేదు ఇక్కడ? లెట్స్ డూ వన్ బై వన్. వెంకట్, మీకు నా వాయిస్ వినిపిస్తుందా? మీరు మ్యూట్ లో ఉన్నారు. Yes, sir. స్క్రీన్ కనిపిస్తుంది కదా? Yes. ఓకే, గుడ్. సో సూర్య? సార్ వినిపిస్తుంది సార్. స్క్రీన్ కూడా క్లారిటీ ఉంది కదా? సార్ వినిపిస్తుంది. ఓకే. సంతోష్? ఉంది, వినిపిస్తుంది. స్క్రీన్ కూడా క్లారిటీ ఉంది. ఓకే. మీరు మూడు పేర్లు ఉన్నాయి, 2 సంతోష్ ఉన్నారు, ఇద్దరు మీరేనా? నాకు ఇద్దరు సంతోష్. ఒకరు కాలర్ కనిపిస్తున్నారు, సంతోష్. ఒకరు ఇంకో కాల్లో ఉన్నారు, ఇంకోరు మళ్ళీ. ఓకే, మీరు వేముల సంతోష? సంతోష్ కంట. ఓకే, ఫైన్, నో ప్రాబ్లం. 1 by 1 అవుతాం అట్లయితే. ఓకే, నెక్స్ట్ వచ్చి వేముల సంతోష్ కుమార్ @gmail.com. సంతోష్ గారు, మీరు మ్యూట్ లో ఉన్నారండి. ఓకే. కృష్ణ, సాయి కృష్ణ కనిపిస్తున్న స్క్రీన్? ఓకే, ఫైన్. రంజిత్? ఓకే, గుడ్. సో లెట్స్ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఏంటంటే ఒక కోర్స్ అవుట్లైన్ ఇస్తాను మీకు. ఈ కోర్స్ ఎలా పోతుంది, ఎలా జరుగుతుంది అని చెప్పి, కాబట్టి మీకు ఒక ఐడియా ఉంటుంది. ఆ తర్వాత మనం ఎలా చదువుతాము 1 by 1, ఆ తర్వాత ఇవన్నీ మాట్లాడుకుందాం. ఈ రోజు సెషన్ ఏంటంటే అండి, ఫస్ట్ పర్పస్ అర్థం చేసుకోవడం, ఎలా చదవాలి అని చెప్పి. లేడీకి లేచింది పడుగు అని చెప్పి టకటగా చెప్పుకుంటా పోవడం కాదు. ఫస్ట్ ఒక అజెండా, మనం ఎలా పోతుందో అర్థం అయితే, తర్వాత నెక్స్ట్ స్టెప్ బై స్టెప్ ఏమొస్తుంది మీకు అర్థం అవుతుంది. మీరు ఎలా ప్రాక్టీస్ చేయాలో మీకు అర్థం అవుతుంది. అది ఈ రోజు క్లాసు అజెండా అన్నమాట. ఓకే, సో ఈ క్లాస్ అండి టోటల్ గా మనకి, నా ఎక్స్పెక్టేషన్ ఏంటంటే 25 to 30 అవర్స్ ఉంటుందండి. ఓకే, 25 to 30 అవర్స్ ఉంటుంది. సో నా ఎక్స్పెక్టేషన్ ఏంటంటే 1 month. కొన్ని బ్యాచెస్కి ఏంటంటే మామూలుగా అయితే మోర్ దెన్ 1 month పడుతుంది. సో 1 month and 5 days వేసుకోండి మొత్తం. ఎందుకంటే మధ్యలో మీకు ఒక్కొక్క టాపిక్ చెప్తానప్పుడు బ్రేక్ ఇస్తాను అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేనేం చేస్తాను, EC2 చెప్తాను. EC2 చెప్పినాక మీకు బ్రేక్ ఇస్తాను అనమాట. 1 day బ్రేక్ ఇస్తాను. సో ఎందుకు, మీరు ప్రాక్టీస్ చేసుకోవాలి, అంతా చేసుకోవాలి కాబట్టి మధ్యలో బ్రేక్ ఉంటుంది. సో 1 month 5 to 10 days వేసుకోండి మొత్తం. ఓకే, ఎవ్రీడే క్లాస్ ఎలా ఉంటుందంటే మీకు సేమ్ టైం అండి, 6 AM IST. ఇది టైం మార్చడం కుదరదు, ఎందుకు అంటే వేరే స్లాట్ లేదు కాబట్టి. మళ్ళీ నాకు 8కి ఇంకో క్లాస్ ఉంది, ఆ తర్వాత 9:30కి ఇంకో క్లాస్ ఉంది. నెక్స్ట్ నేను ఆఫీస్కి వెళ్ళాలి, కాబట్టి మార్చడం కుదరదు కాబట్టి ఇది ఫిక్స్డ్ ఉంటుంది. ఓకే, సో ఇక్కడ నుంచి మనకి 6 AM స్టార్ట్ అయితే మనకి మోస్ట్ ఆఫ్ ద క్లాసెస్ 60 minutes ఉంటాయి. కొన్ని టాపిక్స్ కొన్ని టాపిక్స్ మధ్య 75 minutes ఉంటాయి. ఒక 2-3 టాపిక్స్ వచ్చి 1.5 hours అంటే 90 minutes ఉంటుంది అనమాట. ఒక 2-3 టాపిక్స్ అంటే S3 అనే టాపిక్, ఆ తర్వాత మీకు RDS, ఇవన్నీ అనేది టైం తీసుకుంటాయి మీకు, కాబట్టి ఈ విధంగా ఉంటుంది. సో ఇవన్నీ ఫాలో అయినప్పుడు మనకి ఆల్మోస్ట్ మనకి 1 month అయిపోవాలి యాక్చువల్గా, బట్ మీకు బ్రేక్స్ అంతా ఇస్తాను కాబట్టి 5 days ఎక్స్ట్రా కావచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి, మనం ఈ కోర్సులో ఎలా నేర్చుకుంటాము అని చెప్తే, ఎలా నేర్చుకుంటామంటే, సో ఏది పడితే అది టకటగా చెప్పుకుంటే వెళ్ళిపోవండి. సో ఏదైనా day 1 ఒకటి చెప్పామంటే ఆ టాపిక్ day 2కి ఉపయోగపడాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు రేపు ఉంది, రేపు ఏం చెప్తాను, రేపు నెక్స్ట్ 3 days వచ్చి మనం VPC గురించి మాట్లాడుకుంటాం. రేపు ఏంది VPC అంటే ఏంది, రౌటింగ్ టేబుల్స్, నెట్వర్క్ ఎన్ని మాట్లాడుకుంటాం. సో ఇది మాట్లాడుకున్నాక నెక్స్ట్ EC2కి వెళ్తాం. ఎందుకు, EC2 అనేది మెషిన్స్ అన్నమాట, అవునా? సో నెట్వర్క్ అదంతా లేకుండా పనిచేయదు అది, కాబట్టి ఇది బేస్ ఫస్ట్. దీని మీద ఆధారపడేది ఇది, దాని మీద ఆధారపడేది స్టోరేజ్, దాని మీద ఆధారపడేది RDS. ఇట్లా ఒకదానికి ఒకటి సంబంధం ఉంటుంది అనమాట. ఆ విధంగా వెళ్తాం. ఓకేనా, 1 2 3 4 5 6 7 8 9 10 వెళ్తాం. అంతేగాని 8 7 2 3 1 5 8 పోవం అనమాట. ఎందుకంటే మీకు కూడా నేర్చుకోవడానికి ఈజీ అవుతుంది, ఫస్ట్ థింగ్. సెకండ్ ఏంటంటే మీరు ఇంటర్వ్యూకి పోయినప్పుడు మీకు అర్థం అవుద్ది అనమాట, ఓకే ఏది దేనికి కనెక్ట్ అయింది, ఎలా చెప్పాలి అని చెప్పి. సో ఎందుకంటే చాలా మంది కొన్నిసార్లు EC2తో స్టార్ట్ చేస్తారు అందుకు. ఓకే, నెక్స్ట్ ఆబ్వియస్ క్వశ్చన్, చాలా మందిని అడిగే క్వశ్చన్ వచ్చి మనకి ఇక్కడ నాకు why AWS and why not Azure. ఇది చాలా మంది అడిగే క్వశ్చన్ అండి.
ఏడబ్ల్యూఎస్ ఏంటంటే చాలా పెద్ద ప్లాట్ఫామ్ అనమాట. ఫస్ట్ నుంచి క్లౌడ్ లో ఫస్ట్ వచ్చింది కాబట్టి చాలా మంది వాడుతున్నారు దీన్ని. సో అజ్యూర్ ఏంటంటే మనకి ఏడబ్ల్యూఎస్ తర్వాత వచ్చింది, ప్లస్ విండోస్ కి రిలేటెడ్ గా ఎక్కువ ఉంటుంది అనమాట. కాబట్టి కానీ ఇక్కడ మీరు కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఏడబ్ల్యూఎస్ ఒకటి నేర్చుకొని నేను రెజ్యూమ్ పెట్టేస్తానంటే వర్కౌట్ కాదు. మీకు 2 క్లౌడ్స్ తెలిసి ఉండాలా. ఒకప్పుడు విండోస్ వేరే టీం ఉండేది, ఏది 2005 2004లో విండోస్ కి సపరేట్ టీం ఉండేది, యాజ్ వెల్ as అజూర్ కి సపరేట్ టీం ఉండేది, సారీ VMware కి సపరేట్ టీం ఉండేదండి. ఓకే, విండోస్ కి వేరే టీము, VMware కి వేరే టీం ఉండేది. కానీ ఒక టైం తర్వాత ఏమైంది, 2 మిక్స్ చేసేసారు. అలాగే ఇప్పుడు కూడా ఏంటంటే మీకు నేను ఇంటర్వ్యూస్ హ్యాండిల్ చేస్తాను కదా. ఇంటర్వ్యూస్ హ్యాండిల్ అంటే 2-3కి ప్రాక్సీ కాల్ ఆన్సర్ చేస్తాను కాబట్టి కాల్స్ ఎలా ఉన్నాయంటే వాళ్ళు 2 అడుగుతున్నారు, AWS ప్లస్ అజ్యూర్ 2 తెలిసి ఉండాలి. కాబట్టి మీరు ఏం చేయాలి ఇప్పుడు అంటే AWS మీ ఎఫర్ట్ అంతా బాగా పెట్టి పెట్టుకొని అదే నాలెడ్జ్ తీసుకెళ్ళి అజ్యూర్ లో వాడి సొంతగా కూడా నేర్చుకోవచ్చు. అంటే దీనికి ట్రైనింగ్ పోవాల్సిన అవసరం లేదు. మీరు సెల్ఫ్ లెర్నర్ అయితే AWS బాగా నేర్చుకొని అజ్యూర్ లో వెళ్ళచ్చు. సో AWS మీరు నేర్చుకోవాలంటే బేసిక్స్ ఏమి ఉండాలంటే మీకు ఖచ్చితంగా బేసిక్స్ వచ్చి మీకు లైనక్స్ కొంచెం తెలుసుంటే మంచిదండి. ఓకే, మీరు ఆల్రెడీ వర్కింగ్, మీకు సర్వర్ లెవెల్లో నాలెడ్జ్ ఉంటే వెరీ గుడ్, నో ఇష్యూస్. సో మీరు ఇక్కడికి వచ్చారంటే డైరెక్ట్ గా వచ్చారంటే మీకు కొంచెం లైనక్స్ నాలెడ్జ్ ఉంటే ఇట్ విల్ బి వెరీ హెల్ప్ఫుల్. నేను చెప్తాను, బట్ మీరు కూడా కొంచెం ఎఫర్ట్ పెట్టాల్సి వస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వచ్చి డెవాప్స్ అండి. చాలా మంది ఏంటంటే డెవాప్స్ అంటున్నారు, కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, మీకు ఒక 5-6 ఏళ్ల క్రితం డెవాప్స్ ఉందా? డెవాప్స్ లేదు. ఓకే, సో డెవాప్స్ లో వాడే టూల్స్ ఏమైనా చూసారనుకోండి, డాకర్ ఒకటి, ఆ తర్వాత షెఫ్, పప్పెట్, యాన్సిబుల్, టెరాఫామ్, జెంకిన్స్, ఇవన్నీ చూసారంటే ఇవన్నీ మనకి కాన్ఫిగర్ చేసాయి, డిప్లాయ్ చేసి అన్ని చేసాయి. దేని మీద చేస్తాయి? ఆబ్వియస్గా క్లౌడ్ మీద చేస్తాయి. ఇంతకుముందు VMware చేసే, కానీ ఇప్పుడు క్లౌడ్ కాబట్టి ఈ టూల్స్ అన్ని క్లౌడ్ మీద ఎక్కువ వాడతాయి. మీరు క్లౌడ్ చదవకుండా డైరెక్ట్ గా డెవాప్స్ పోయేసి వాడికి ఫీజు పెట్టేస్తే ఏం చేస్తారు? చాలా మంది చేసి, అంటే ఫోన్స్ చేస్తారు కదా నాకు, నేను ఆల్రెడీ డెవాప్స్ కోర్స్ చేశాను సార్, కానీ వాళ్ళు నాకు ఏం అర్థం కాలేదు అని చెప్తారనమాట. అందుకని చెప్తున్నాను, ఇప్పుడు డెవాప్స్ చెప్పేవాడు ఏం చేస్తాడంటే AWS కవర్ చేయడు. AWS లో ఏదో ఒకటి EC2 తీసుకుంటాడు, EC2 లో ఎలా చేయాలని చెప్పేస్తాడు అనమాట. చెప్పేసినాక డైరెక్ట్ గా వెళ్ళిపోయి మీకు స్టార్ట్ చేస్తాడు. ఈవెన్ గిట్ కూడా చెప్తాను, నేను అసలు గిట్ ని డెవాప్స్ టూల్ గా కన్సిడర్ చేయనండి. గిట్ అనే దాన్ని, గిట్ అనేది ఏంటంటే వర్షన్ కంట్రోల్ బేసిక్ గా. ఓకే, సో జస్ట్ వర్షన్ కంట్రోల్ హియర్. కాబట్టి మీకేం అంత పెద్ద సూపర్ డూపర్ టాపిక్ ఏం కాదు, కానీ ఏ విధంగా చెప్తున్నారంటే గిట్ కూడా ఒక డెవాప్స్ టూలే అని చెప్తున్నారు అనమాట. ఓకే, సో ఫస్ట్ లో స్టార్టింగ్ అర్థం అవుతుంది మీకు, గిట్ అంటే ఇంతైనా డెవాప్స్ అనిపిస్తుంది. కానీ ఎప్పుడైతే డాకర్ కి, ఎప్పుడైతే షెఫ్, పప్పెట్, ఎప్పుడైతే టెరాఫామ్ టచ్ చేశాడో, ఈ టెరాఫామ్ మేజర్ గా పనిచేసేది క్లౌడ్ మీదే. మీకేం కాదన్న, మీకేం అర్థం, ట్రిప్ అయిపోతారు అనమాట. సో ఏమైపోతుంది, ఆ తర్వాత ఒక 2-3 క్లాసెస్ తర్వాత నుంచి ఇంకేం అర్థం కాదు ఏం జరుగుతుందో. సో నా సిన్సియర్ అడ్వైస్ మీకు, తర్వాత మీ ఫ్రెండ్స్ ఎవరన్నా కూడా డైరెక్ట్ గా డెవాప్స్కి వెళ్తుంటే వెళ్ళొద్దని చెప్పండి. ఫస్ట్ AWS నేర్చుకోమని చెప్పండి. AWS నేర్చుకుని డెవాప్స్కి వెళ్తే ఇట్ మేక్ సెన్స్. అదర్వైజ్ మీరు ఇన్స్టిట్యూట్కి డబ్బులు కట్టడం తప్ప ఏమీ లేదు. ఓకే, రైట్. సో ఇప్పుడు మనం ఇప్పుడు AWS ఉంది, AWS నేర్చుకోవడానికి డిసైడ్ అయ్యాం మనము. ఓకేనా, ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలా? మనకేంటంటే నేను మీకు ఆల్రెడీ షేర్ చేస్తుంటాను కోర్స్ కరికులం అండి. సో ఇది కోర్స్ కరికులం బేసిక్ గా. సో దీంట్లో ఏంటంటే యాక్చువల్ గా దీనికి మించి చెప్తానండి. ఫర్ ఎగ్జాంపుల్, సో మీరు చూసారంటే ఇక్కడ పెద్దగా నేను టెరాఫామ్ గురించి పెద్దగా ఎక్స్ప్లెయిన్ చేస్తుండను. ఇక్కడ మీకు టెరాఫామ్ గురించి ఐడియా ఉండదు ఇక్కడ, కానీ టెరాఫామ్ చెప్తాను మీకు. అలాగే షెఫ్, పప్పెట్ ఓవర్వ్యూ ఇస్తాం అనమాట. సో గిట్ హబ్, డాకర్ కంటైనర్ ఆర్కిటెక్చర్, తర్వాత ఏంటంటే లాస్ట్ లో ఒక ప్రాజెక్ట్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. సో కాబట్టి అంటే నేను డైరెక్ట్ గా మాడ్యూల్ బై మాడ్యూల్ పోతానని కాదు. ఫస్ట్ మనం ఏం చేస్తాం, ఈ రోజు ఇంట్రడక్షన్ అనమాట. రేపేంది మనం VPC గురించి ఆ ఇన్ఫర్మేషన్ అంతా చూస్తాం మనకి. ఓకే, సో ఇవన్నీ కవర్ చేస్తాం మనం. ఇది కాక ఎక్స్ట్రా ఏం కవర్ చేస్తామంటే నేను చెప్పినట్లు మీకు టెరాఫామ్ కవర్ చేస్తాను, సింగిల్ సైన్ ఆన్ కవర్ చేస్తాను, డైనమో DB కవర్ చేస్తాను. సో మీరు ఇక్కడ చూస్తుంటే డైనమో DB గురించి పెద్ద ఏమి ఉండదు,
జస్ట్ ఏంటంటే AWS సర్వీసెస్ RDS DynamoDB అని ఉంటుంది అనమాట. ఇక్కడ చూసంటే హ్యాండ్స్ ఆన్ యాక్టివిటీ ఆన్ RDS కాన్ఫిగర్ మల్టీ ఫెయిల్యూర్, అంతేగాని DynamoDB గురించి లేదు. కానీ మనం DynamoDB గురించి కూడా చేస్తాం అనమాట. ఓకే, సో డీప్గా అన్ని చేస్తాం. కానీ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే చెప్పింది బాగా ప్రాక్టీస్ చేస్తేనే మీకు వర్కౌట్ అవుతుందండి. ఇది చదవడానికి ఏమీ లేదు ఇక్కడ. సో చదవడానికి ఏమీ లేదు నా ఉద్దేశం. ఒక ఫస్ట్ క్లాస్ అయిపోయినాక ఒకసారి ఆ వీడియో చూసి దాన్ని ప్రాక్టీస్ చేస్తేనే మీకు వర్కౌట్ అవుతుంది. చదివేసి వదిలేయడానికి ఇది మనకి నవల కాదు కాబట్టి సో మీరు ప్రాక్టీస్ చేస్తేనే అర్థమవుతుంది. చదివేసి వెళ్ళిపోయి ఇంటర్వ్యూ అటెండ్ చేస్తామంటే వెరీ సారీ, అందరూ ఫెయిల్ అయ్యారు. సో అంత ఈజీగా ప్రాక్టీస్ చేసిన వాళ్ళు మాత్రమే ఇంటర్వ్యూ క్లియర్ చేయగలిగారు. ఓకే, గుడ్, రైట్. హర్ష గారు So, చెప్పండి. లాస్ట్ లో ఈ కోడ్ పైప్ లైన్, కోడ్ కమిట్, కోడ్ డిప్లాయ్ పెట్టారు కదా, అండర్స్టాండింగ్ అని చెప్పి. సో అండర్స్టాండింగ్ మాత్రమే ఉంటుందా లేదంటే హ్యాండ్స్ ఆన్ యాక్టివిటీ ఏమైనా ఉంటాయి దానికి? హ్యాండ్స్ ఆన్ ఉండదండి, ఎందుకంటే అదేంటంటే మీకు డెవాప్స్ కింద వెళ్ళిపోతుంది. బేసిక్ అది డెవలపర్ టూల్స్ కింద వస్తుంది. ఇది అడ్మిన్ యాక్చువల్ గా. సో అడ్మిన్ దాని పేరు ఏంటి, ఇది అడ్మిన్ ఓవర్వ్యూ మొత్తం అడ్మిన్ ఎలా చేయాలి, అడ్మినిస్ట్రేషన్ ఎలా చేయాలని చెప్తుంది. సో మీరు కోడ్ పైప్ లైన్, కోడ్ కమిట్, ఇది ఏంటంటే కోడ్ కమిట్ అవసరం లేదండి, ఎందుకంటే కోడ్ కమిట్ ఈజ్ నథింగ్ బట్ గిట్ హబ్. సో కాబట్టి అక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఏమీ లేదు. సో మీకు డెవాప్స్ టూల్స్, మీరు డెవాప్స్ ట్రైనింగ్ పోయినప్పుడు బాగా అర్థం అవుతాయి అనమాట ఇవన్నీ. సో ఇక్కడైతే ఏంటంటే అసలు ఎలా పనిచేస్తుంది ఓవర్వ్యూ. నేను లోపల పోయి ట్రబుల్ షూటింగ్ అంతా చేయను, బట్ ఓవర్వ్యూ ఇస్తాను అనమాట. ఇది కోడ్ పైప్ లైన్ అంటే ఎలా చేయొచ్చు, ఎలా చేయొచ్చు. మనం లోపలికి పోతే ఏమవుతుందంటే డెవాప్స్ కోర్స్ అవుతుంది బేసిక్గా, సారీ డెవలపర్ కోర్స్ అవుతుంది. నేను లోపలికి వెళ్ళాను అనమాట, ఓవర్వ్యూ ఇస్తాను అంతే. ఓకే, రైట్. సో ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ మనం ఈ రోజు ఏంటంటే బేసిక్గా నెట్వర్కింగ్ అర్థం చేసుకోవాలండి ఫస్ట్. ఓకేనా? సో ఈ రోజు ఏం చేస్తానంటే మీకు నెట్వర్క్ బేసిక్స్ చెప్తాను. నెట్వర్క్ తెలియకుండా డైరెక్ట్గా వెళ్ళిపోయారంటే చాలా ఇబ్బంది పడతారు. కాబట్టి ఈ రోజు IP అడ్రస్సింగ్ బేసిక్గా ఎందుకు, ఏంటి సంగతి ఇది చూద్దాము. రేపు ఏం చేస్తామంటే మనం VPC అంటే ఏంటి, VPCని మనం సెటప్ చేసుకుంటాం అనమాట. మీరు ఆల్రెడీ వీడియో చూస్తుంటారు VPC, అదే రేపు మనం చేస్తాం అనమాట. ఈ రోజు ఏంటంటే నెట్వర్కింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో లెట్స్ టాక్ అబౌట్ నెట్వర్కింగ్. మీరు కొంతమంది ఆల్రెడీ నెట్వర్కింగ్ తెలిసి ఉండొచ్చు, ఇది తెలియని వాళ్ళ కోసం. ఎందుకంటే మనం VPC క్రియేట్ చేసేటప్పుడు ఏమవుతుంది, లెట్ మీ షో యూ. ఇక్కడికి వస్తాను, నేను ఇక్కడికి వచ్చి VPC అని సెలెక్ట్ చేస్తాను. సో ఇప్పుడు క్రియేట్ VPC అన్నాను అనుకోండి, ఇక్కడ ఏం జరుగుతుంది, మనకి ఏదో ఒక పేరు ఇస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ AWS ట్రైనింగ్ అంటాను. ఇక్కడ సైడర్ బ్లాక్ అంటారు. సో నేను ఇక్కడ 10.1.0.0/16 అని ఇస్తాను. ఓకేనా? సో మీరు అసలు ఈ /16 అనేది ఎందుకు ఇచ్చారు, ఇంకేమన్నా ఇవ్వచ్చు, ఇది అర్థం కానప్పుడు ఇదే బేస్ అనమాట నెట్వర్కింగ్ కి. ఇదే అర్థం కానప్పుడు మిగతా డిస్కస్ చేసే ఏం లాభం, అది ఈ రోజు మాట్లాడుకుంటాం. అసలు ఈ SICADR సైడర్ బ్లాక్ అంటే ఏంటి, దాని లోపల సబ్నెట్స్ అంటే ఏంటి, అసలు ఏంటి సంగతి అని చెప్పి దీని గురించి మాట్లాడుకుంటాం అనమాట. సో మీరు ఏం చేస్తారు, ఈ క్లాస్ అయిపోయినాక మీరు ఏంటంటే కొంచెం ఎఫర్ట్ పెట్టి మీరు ఈ IP అడ్రసింగ్ మొత్తం చూడండి. రేపు మనం VPC క్రియేట్ చేయడం, సెట్ చేసుకోవడము, దాంట్లో మిషన్ డిప్లాయ్ చేయడం అంతా చూద్దాం. ఓకే, సో మీరు చూసినట్లయితే IP అడ్రసింగ్ రెండు రకాలండి. ఒకటి వచ్చి IPv4 అని ఒకటి ఉంది, ఇంకోటి వచ్చి IPv6 ఉందన్నమాట. రెండు వర్షన్స్ ఉన్నాయి. సో IPv4 ఏంటంటే మీకు 32-bit IP అడ్రసెస్. అంటే ఒక IP అడ్రస్ 32 బిట్లు ఉంటాయన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 192.168.1.10 అని అనుకోండి. యాక్చువల్గా ఇది 192.168.1.10 కాదు. ఇది ఎలా యాక్చువల్గా ఏంటంటే 192.168.001.010 యాక్చువల్గా అయితే. ఎందుకంటే ఒక్కొక్కటి 8 బిట్స్ అనమాట. ఇది 8 బిట్స్, 8 4s 32 బిట్. ఆ విధంగా మీకు 32 బిట్స్ వచ్చింది. ఆ 8 బిట్స్ ఏందంటారా, మనం చిన్నప్పుడు చూసాం, ఎగ్జాక్ట్ గుర్తుంది, మ్యాథ్స్ లో ఏమంటారు దీన్ని, 000 001 01 010 011 100 101 110 111 1 2 3 4 5 6 7. సో ఈ 8 బిట్లు అండి. అంటే ప్రతి ఒక్క దాంట్లో మీకు ఈ 8 బిట్లు ఉంటాయి. ఓకే, సో ఏ IP అంటే మొత్తం మనకి IPv4 IP అడ్రస్ ఏదైనా కూడా 1.0.0.0 నుంచి మనకి 255 255 255 255 లోపల మీరు ఏ IP అడ్రస్ అన్నా తీసుకోండి, డజంట్ మ్యాటర్, ఏదైనా కూడా దీని లోపలే ఉండాలి. సరే నిజంగా చెక్ చేద్దామా, ఓపెన్ చేద్దాం.
నేనేమంటాను, పింగ్ google.com అంటాను. సో 172తో స్టార్ట్ అవుతుంది. 172 దీని లోపలే ఉందా? దీని లోపలే ఉంది. ఓకే, మళ్ళీ gmail.com అందాం. 216 అన్నమాట. 216లో ఉందా? 216 లోపలే ఉంది. ఫైనల్ గా facebook.com అందాం. సో 157 అనమాట. 157 ఉందా, చూసారా అది. ఓకే, సో ఈ విధంగా. సో IPv4 IP అడ్రసెస్ ఏమైందంటే, వీళ్ళు ఫస్ట్ కనుక్కుంది మనకి డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్ యూఎస్ లో కనుక్కున్నప్పుడు వాళ్ళు ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. ఈ విధంగా మనకి IP అడ్రస్లు తొందరగా అయిపోతాయని చెప్పి. ఇంకా అయిపోలేదులేండి, అయిపోయే సూచనలు ఉన్నాయి. అందుకని వాళ్ళు ఏం చేశారంటే, వీళ్ళు IPv6 ఇచ్చారనమాట. IPv6 కంటే ముందు ఇంకోటి జరిగింది యాక్చువల్ గా. వాళ్ళు ఏం చేశారంటే, ఈ IP అడ్రస్ ని 0.0.100 నుంచి 255 ని ఒక 5 భాగాలుగా విడగొట్టారు. దాన్ని IP అడ్రస్ క్లాసెస్ అంటారు. చాలా ఇంపార్టెంట్ అండి, IP అడ్రస్ క్లాసెస్ అంటారు. ఇలా సింపుల్ గా పార్ట్స్ చేశారనమాట. సో అది చూడాలంటే మీరు సింపుల్ గూగుల్కి వెళ్ళండి. IP అడ్రసెస్ క్లాసెస్ అని టైప్ చేశారంటే మీకు కిందకు వస్తే మీకు ఈ విధంగా క్లాస్ A, B, C, D అండ్ E ఈ విధంగా 5 భాగాలుగా విడగొట్టారు మీరు చూసినట్లయితే. ఓకే, సో ఈ 5 భాగాలు మనం అర్థం చేసుకోవాల్సిందంటే, ఈ 5 భాగాలు వచ్చి క్లాస్ A వచ్చి 1 నుంచి 127 దాకా ఉంది. క్లాస్ B వచ్చి 128 నుంచి 191 దాకా అన్నమాట. క్లాస్ C వచ్చి ఇది. మనం క్లాస్ D అండ్ Eతో పని లేదండి, ఎందుకంటే క్లాస్ D వచ్చి మీరు చూసినట్లయితే రిజర్వ్డ్ ఫర్ మల్టీ క్లాస్డ్ గ్రూప్స్, క్లాస్ E వచ్చి రిజర్వ్డ్ ఫర్ ఫ్యూచర్ యూస్ అన్నమాట. కాబట్టి మీరు ఎప్పుడన్నా చూడండి, క్లాస్ మనం తీసుకున్న IP A-B-Cలో ఉంటుంది. చూసారా, ఇందాక మనం ఏం చేసాం, పింగ్ facebook.com అన్నాం. 157 దేనికి సంబంధించింది? 157 అంటే 128 to 191 క్లాస్ Bకి సంబంధించింది అనమాట. అదే మనం ఫేస్బుక్ కాకుండా whatsapp.com అని కొట్టారంటే 169 వస్తుంది. సో 169 ఎక్కడ ఉంది మనకి? ఇది కూడా ఇక్కడ క్లాస్ బిలో వస్తుంది అనమాట. కాబట్టి మీరు ప్రపంచంలో ఏ IP తీసుకున్నా కూడా ఈ మూడిట్లోనే రావాలి. ఓకేనా, క్లాస్ ఏలో కానీ, బిలో కానీ, సిలో కానీ. అయితే ఏమైందంటే, ఇప్పుడు ఇలా తీసుకున్నా కూడా వాళ్ళు ఏమన్నారంటే, మనకి IP అడ్రసెస్ కంప్లీట్ అయిపోయే ఛాన్స్ ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ TCS తీసుకోండి. TCS లో సమ్వేర్ అరౌండ్ ఒక 2 లక్షల మంది ఎంప్లాయీలు ఉన్నారు అనుకోండి. 2 లక్షల ఎంప్లాయీలకి ఏదో ఒక మిషన్ అసైన్ అయి ఉంటుంది కదా, అదే కదా సర్వర్ అంటున్నారు, పేరేంటి, డెస్క్టాప్ ల్యాప్టాప్ ఇవ్వాలి కదా. అలా ఇచ్చినప్పుడు దానికి IP కావాలి కదా. సో TCS ఒక్కటే వాళ్ళు 2 లక్షల IPలు వాడుకుంటే, ఇంకా అన్ని పెద్ద పెద్ద కంపెనీలు అన్ని వాడడం స్టార్ట్ చేసినాయి అంటే, ఈ క్లాసెస్ ని అవగొట్టేయడం ఎంతసేపు? చాలా తొందరగా అయిపోతుంది కదా. అందుకని వాళ్ళు ఏం చేశారంటే, ఓకేనా, ప్రతి ఒక్క క్లాస్ లో కూడా ఒక క్లాస్ అంటే ఒక రేంజ్ ఆఫ్ IPs పక్కన తీసి పెట్టేశారు. అదేంటంటే మనకి క్లాస్ వాటిని ఏమంటారంటే ప్రైవేట్ IPs అంటారు అనమాట. ప్రైవేట్ IP అని ఆ రేంజ్ ఏంటంటే 10.xxx. మనకి క్లాస్ Aలో 10.xxx అనే రేంజ్ తీసి పక్కన పెట్టేశారు. అలాగే క్లాస్ బిలో మీరు ప్రైవేట్ IP అడ్రస్ పెట్టారు అనుకోండి, మీరు చూసినట్లయితే క్లాస్ ఏలో ఈ రేంజ్ తీసి పక్కన పెట్టేశారు. అదే క్లాస్ బిలో వచ్చి మనకి ఈ రేంజ్ తీసి పక్కన పెట్టేశారు. క్లాస్ సిలో వచ్చి మనకి ఈ రేంజ్ తీసి పక్కన పెట్టేశారు. ఓకేనా, జస్ట్ ఒక సబ్నెట్ మాత్రం ఇక్కడ మాత్రం మొత్తం సబ్నెట్ అంటే ఇప్పుడు ఈ క్లాస్ ఏలో 1 నుంచి 126 దాకా ఉందండి. దాంట్లో ఒక్క రేంజ్ మాత్రం తీసి పక్కన పెట్టేశారు. ఇక్కడ వచ్చి 16 to 31 చేశారు. ఇక్కడ ఏంటంటే 190 168. సో అందుకే మీరు చూసినట్లయితే, మీరు ఎప్పుడన్నా మీరు డెస్క్టాప్ మీ ల్యాప్టాప్ ఆన్ చేసినప్పుడు ఎప్పుడు కూడా చూడండి 190 to 168 IP వస్తుంది మీకు. మీ రౌటర్ అట్లా కాన్ఫిగర్ చేసి ఉంటుంది అనమాట. ఓకే, సో
ఇదేంటంటే వీటిని ప్రైవేట్ ఐపీస్ అంటారు. అంటే ఏంటంటే ఇంటర్నల్ గా మాత్రం, అంటే మీ కంపెనీ లోపల మాత్రమే వాడుకోవాలి. మీరు చూడండి మీ ఆఫీస్ లో మీ సర్వర్లు చూడండి, మోస్ట్ ఆఫ్ ద సర్వర్స్ ఏంటంటే 10 లో ఉంటాయి, లేదా 192 వచ్చి మీ ఇంట్లో ఉంటాయి, కానీ మీ కంపెనీలో మాక్సిమం వచ్చి 10 లో ఉంటాయి, లేదా 172 16 లో ఉంటాయి అనమాట. కరెక్టేనా? ఎవరైనా కన్ఫర్మ్ చేయగలరా? అది 10 లో ఉంటాయి. సార్ 10.10 అవును. సో ఎందుకంటారా? సో 10 వాడినప్పుడు ఏంటంటే మీకు చూడండి ఇన్ని ఐపీ అడ్రస్లు వస్తాయి అనమాట. 16 లక్షల ఐపీ అడ్రస్ వస్తాయి ఈ రేంజ్ లో. అందుకోసం సో యాక్చువల్గా నేను ఏం చేయొచ్చు, ఇంకా బాగా చేయొచ్చు. నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను ఐపీ ఇక్కడ సబ్నెట్ డివైడ్ చేయొచ్చు అనమాట. 10.1.0.0/16 తర్వాత 10.44.0.0/16 16 చెప్తానండి. 10. ఫర్ ఎగ్జాంపుల్ 65.0.0/16. సో 10.91.0.0/16. సో ఇప్పుడు చెప్పండి, ఈ 4 రేంజెస్ తీసుకున్నాను అనమాట. ఈ 4 రేంజెస్ లో ఏమన్నా యూనిక్నెస్ ఉందా? దయచేసి 10 అని చెప్పొద్దు, ఓకే? ఇంకేమన్నా యూనిక్నెస్ ఉందా ఎవరన్నా ఈ 4 రేంజెస్ లో? లేదంటారా? సరే, నేనేం చేస్తానంటే ఈ ఐపీ అడ్రస్ వచ్చి యుఎస్ లో వాడతాను, ఈ ఐపీ అడ్రస్ యూకేలో వాడతాను, ఈ ఐపీ అడ్రస్ ఆస్ట్రేలియాలో వాడతాను, ఈ ఐపీ అడ్రస్ ఇండియాలో వాడతాను. ఇప్పుడు ఏమైనా యూనిక్నెస్ ఉందా? యూనిక్నెస్ లేదా? చూడండి బాగా. ఏంటండి ఐఎస్డి కోడ్లా? చూడండి 10.1, 10.44 యూకే, 10.65 ఆస్ట్రేలియా, 10.91 ఇండియా కోడేగా. సో మనం ఈ విధంగా ఐపీ అడ్రస్ కాన్ఫిగర్ చేస్తారనమాట. సో ఏమవుతుంది, మీరు ఐపీని బట్టి చెప్పేస్తారు. ఓకే 10.1 అంటే ఈ సర్వర్ యూఎస్ లో ఉంది, 10.44 అంటే యూకే సర్వర్ కదా, ఐపీ అడ్రస్ చెప్పేస్తారు. ఈ విధంగా కాన్ఫిగర్ చేయొచ్చు. సో మనకి అందుకే ప్రతి కంపెనీలు ఎక్కువ ఏం చేస్తారంటే పెద్దది అయ్యే కొద్దీ మనకి ఇలా మీరు 192 168 వాడుకోవచ్చు, డెఫినెట్ గా వాడుకోవచ్చు, నేను కాదనండి. కాకపోతే ప్రాబ్లం ఏంది, 192 168 వాడితే 65,000 ఐపీస్ వస్తాయి అంతే. సో పెద్ద కంపెనీకి 65,000 కంప్యూటర్లు పెద్ద విషయమా? మీరు సర్వర్ డెస్క్టాప్లే కదా, సర్వర్స్ ఉంటాయి, నెట్వర్క్ డివైస్లు ఉంటాయి, బొచ్చుడు ఉంటాయి, అవన్నీకి 65,000 నథింగ్ అనమాట. అందుకని ఫ్యూచర్ ని వాళ్ళు ముందే ఊహించి తలకాయ నొప్పులు రాకుండా అందరూ కూడా 10 వాడుకుంటారు. ఓకే, అందుకే మీ కంపెనీలు ఎక్కడ జాయిన్ అయినా కూడా ఎందుకు 10 ఐపీలు ఉంటాయంటే ఫ్యూచర్ లో మనకి ఎక్స్పాన్షన్ కి ఈజీగా ఉండడానికి, ఒక్కొక్క కంట్రీలో పెట్టుకోవడానికి ఈజీగా ఉండడానికి 10. ఇవన్నీ ఏంటంటే ఇంటర్నల్ ఐపీలు అనమాట. నేను ఛాలెంజ్ చేయగలనండి మీకు, మీరు ఏ వెబ్సైట్ అయినా పింక్ చేయండి, ఏ వెబ్సైట్ కూడా 10 తో కానీ 172.16.31 తో కానీ 192 కానీ ఏ వెబ్సైట్ స్టార్ట్ కాదు. మీ ఇంటర్నల్ స్టార్ట్ అవ్వాల్సిందే, కానీ ఎక్కడ స్టార్ట్ కాదనమాట. సో ఇది ప్రైవేట్ ఐపీ అడ్రసింగ్. అంటే అర్థం ఏంటంటే, ఇంకా క్లియర్ గా చెప్పాలంటే, మీకు ఇది మీ ఆఫీస్ అనుకోండి. సో ఆబ్వియస్ గా ఆఫీస్ లో మనకి మెషిన్స్ ఉంటాయి కదా, మెషిన్స్, సర్వర్స్, నెట్వర్క్ డివైజెస్ అన్నీ ఉంటాయి అన్నమాట. ఓకేనా? సో అలాగే ఇలాంటి ఒక సెట్ ఆఫ్ కంప్యూటర్స్ ఉన్నాయనుకోండి, ఇవన్నీ బేసిక్ గా మీకు దేనికి కనెక్ట్ అయి ఉంటాయంటే ఒక నెట్వర్కింగ్ స్విచ్ కనెక్ట్ అయి ఉంటాయి అనమాట. ఓకేనా? సో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ సో సిస్టమ్స్ అన్ని కూడా నెట్వర్క్ కనెక్ట్ అయి ఉంటాయి అన్నమాట. ఇవన్నీ ఏం ఐపీ అడ్రసెస్ వాడుకుంటాయంటే ఇంటర్నల్ గా నేను చెప్పినట్టు 10 ఐపీ అడ్రస్. సో 10.1.0.0/16 అంటాను. మళ్ళీ వస్తాను /16 అంటే ఏంటని. అంటే ఇంటర్నల్ గా ఏంటంటే 10.1.0. అంటే ఇంటర్నల్ గా 10 ఐపీ అడ్రస్ వాడుకుంటాను. అయితే వీటిని ఏమంటారు, మీకు చెప్పినట్టు ప్రైవేట్ ఐపీస్ అంటారు. అంటే అర్థం ఏంటంటే, ప్రైవేట్ ఐపీస్ ఇంటర్నెట్ లో పనికిరావు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నేను పింగ్ facebook.com అంటే నాకు ఐపీ అడ్రస్ 157తో స్టార్ట్ అయింది, కానీ 10 తో స్టార్ట్ కాల. ఎందుకంటే మనకి
10.IP అడ్రస్ ఇంటర్నెట్ లో పనిచేయదు. మీ అంటే దాని ఉద్దేశం ఏంటంటే ఇక్కడికి వచ్చి నేను ఏదైనా వెబ్సైట్ కి 10.1.1.100 అని టైప్ చేస్తే వెబ్సైట్ పనిచేయదు. ఎందుకు? ప్రపంచం అంతా తెలుసు ఈ ఐపీ అడ్రస్ వచ్చి ఇంటర్నల్ గా వాడే ఐపీ అడ్రస్, బయట వాడకూడదు అని చెప్పి. అలా బయట వాడే ఐపీ అడ్రస్ అనమాట. అంటే నా ఉద్దేశం ఇవి కాక, ఈ ప్రైవేట్ ఐపీస్ కాక మిగతా అన్ని ఐపీస్ క్లాస్ ఏ, బి అండ్ సి లో వాటిని ఏమంటారంటే పబ్లిక్ ఐపీస్ అంటారు. ఓకే, ఇప్పుడు మీరు చూసాను అనుకోండి, నా సిస్టమ్ ఐపీ అడ్రస్ మీకు చూపించాను అనుకోండి, ఐపీ కాన్ఫిగ్ అని టైప్ చేస్తే నా సిస్టమ్ ఐపీ అడ్రస్ వచ్చి 192.168.1.152. కానీ ఇంటర్నెట్ ఏం చెప్పుద్ది? ఈ ఐపీ అడ్రస్ ని వాళ్ళు లెక్క చేయరు. కాబట్టి ఏమవుతుంది, మనం ఇంటర్నెట్ కనెక్షన్ తీసుకున్నప్పుడు బ్యాక్ ఎండ్ లో ఏం జరుగుతుందంటే మనకి ఇక్కడ, సో మనకి ఫర్ ఎగ్జాంపుల్ అది టాటా డొకోమో అనుకోండి. టాటా డొకోమో ఏం చేస్తుంది, నాకు ఒక లైన్ ఇస్తుంది. ఈ విధంగా ఇంటర్నెట్ లైన్ ఇచ్చి ఆ లైన్ తో పాటు ఒక పబ్లిక్ ఐపీ ఇస్తుంది. ఓకే, ఇక్కడ పబ్లిక్ ఐపీ అసైన్ అయి ఉంటుంది. మీరు కూడా సెర్చ్ చేయొచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను పోయి ఇక్కడ వాట్ ఈస్ మై ఐపీ అని టైప్ చేశాను అనుకోండి. వాట్ ఈస్ మై ఐపీ అడ్రస్ అంటే నాకు 190 ఐపీ అడ్రస్ కాదు, చూసారా, ఇది చూపిస్తుంది 123.252.202.159. ఇది నా పబ్లిక్ ఐపీ అన్నమాట. సో అది ఈ రౌటర్కి అసైన్ అయి ఉంటుంది. ఇప్పుడు ఏం జరుగుతుందంటే బ్యాక్ ఎండ్ లో నేను ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్లయింట్ లో ఉన్నాను అనుకోండి. ఈ క్లయింట్ ఐపీ వచ్చి మీకు 10.1.1.100 అనుకోండి. ఈ క్లయింట్ ఇంటర్నెట్ కనెక్ట్ అవ్వాలంటే ట్రాఫిక్ ఇలా వచ్చి ఇలా ఈ రౌటర్కి వెళ్తుంది అనమాట. రౌటర్కి తెలుసు అనమాట, నాకు ఏ ట్రాఫిక్ వచ్చినా కూడా ఆ ట్రాఫిక్ ని నాట్ అంటారు, నెట్వర్క్ అడ్రస్ ట్రాన్స్లేషన్, ఈ ఐపీ అడ్రస్ కన్వర్ట్ చేసి ట్రాఫిక్ పంపిస్తుంది అనమాట. రిప్లై వచ్చిన, సో బయట నుంచి రిప్లై వచ్చినప్పుడు ఇట్లా వస్తుంది. రిప్లై వచ్చినప్పుడు నాకు తెలుసు ఇది దేనికోసం రిప్లై వస్తుందని చెప్పి, అది వచ్చి మళ్ళీ కన్వర్ట్ చేసి 10.1.100కి ఇచ్చి వెనక్కి పంపిస్తుంది. సో మీరు ఎప్పుడన్నా గుర్తుపెట్టుకోండి, మీరు ఇంటర్నెట్ కనెక్ట్ అవ్వాలంటే మీకు పబ్లిక్ ఐపీ ఉండాలి. పబ్లిక్ ఐపీ లేకుండా మీరు ఇంటర్నెట్ కనెక్ట్ కాలేరు. సార్ ఇప్పుడు ఈ పబ్లిక్ ఐపీ చేంజ్ అవుతుందా సార్, కాన్స్టెంటా? సో గుడ్ క్వశ్చన్. సో ఇప్పుడు ఏంది, పబ్లిక్ ఐపీ చేంజ్ అవుద్ది, కానీ నా విషయంలో చేంజ్ కాదండి. ఎందుకంటే నేను డబ్బులు ఇచ్చి కొనుక్కున్నాను కాబట్టి. సో మీరు స్టాటిక్ ఐపీ కొనుక్కుంటే ఏమవుతుందంటే ఎక్స్ట్రా పే చేయాల్సి వస్తుంది, అప్పుడు మీకు ఫిక్స్డ్ అనమాట. అలా లేదనుకోండి అది మారుతూ ఉంటుంది. మీరు మోడమ్ ఆఫ్ చేసి స్టార్ట్ చేసినా కూడా మారుతూ ఉంటుంది అనమాట. ఓకే, ఓకేనా? సో క్లియర్ అండి, పబ్లిక్ ఐపీకి ప్రైవేట్ ఐపీకి వ్యత్యాసం క్లియరా మీకు? ఎనీ డౌట్స్ హియర్? సార్ ఇంకోటి, ఇప్పుడు మనం 10.1.0.0 సిరీస్, ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ టీసీఎస్ లో ఉన్నాను సార్, ఈ సిరీస్ యూజ్ చేశాను. సో ఇప్పుడు క్యాప్జెమినీ లో మళ్ళీ ఇవే సిరీస్ యూజ్ చేయడానికి ఉంటుంది సార్, డొమైన్ బేస్డ్? డెఫినెట్ గా యూజ్ చేస్తుంది, అదే కదా ఇంటర్నల్, అందుకే ఇంటర్నల్ అని చెప్పాను కదా. ఓకే, ఇప్పుడు ఏమవుతుందంటే ఫర్ ఎగ్జాంపుల్, ఓకే మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను ఇక్కడ. లెట్ మీ డిలీట్ దిస్ యాక్చువల్గా. సో నేనేమంటానంటే జస్ట్ ఇది వచ్చి మీరు టీసీఎస్ అనుకోండి. ఓకే, ఇది వచ్చి క్యాప్జెమినీ అనుకోండి. అఫ్ కోర్స్ ఇక్కడ ఏంటంటే మీకు ఇంకొక ఐపీ వస్తుంది. సో ఈ ఐపీ వచ్చి నేను ఏమంటాను అంటే కదా, వాళ్ళ ఇంటర్నెట్ కనెక్షన్ వేరే కదా. ఇక్కడ ఏమంటాను 123.45.67.89 అనుకుందాం. ఓకేనా? వీళ్ళు కావాలనుకుంటే వీళ్ళు కూడా ఇంటర్నల్ గా వాడుకోవచ్చు, ఇబ్బంది లేదు, నీటికి పనిచేస్తుంది. ఓకేనా? ఎందుకు, అవి డిఫరెంట్ నెట్వర్క్. బయటికి పోయేటప్పుడు మీకు ఐపీ అడ్రస్ మారిపోతుంది కదా, కానీ ఇట్లా వచ్చినప్పుడు ఐపీ అడ్రస్ కన్వర్ట్ చేసే కదా బయటికి పంపిస్తుంది. డిఫరెంట్ ఐపీ కదా, అది ఇబ్బందిలే. కానీ ఫ్యూచర్ లో మీరు రెండు కలపాలన్నారనుకోండి, అప్పుడు ఓవర్లాప్ అవుతాయిగా, అప్పుడు ఇష్యూస్ వస్తాయి అనమాట. కానీ క్యాప్జెమినీ ప్లస్ ఈ టీసీఎస్ కలిసే అవకాశాలు లేవు కాబట్టి ఇబ్బంది లేదు. క్లియరా? ఓకే, ఇంకా అండి క్వశ్చన్స్? ఓకే, రైట్. చెప్పండి. సో ఇప్పుడు ఐపీ ఉంది కదా, మీకు ఓన్ ఐపీ ఉంది. సో అంటే ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ఇక్కడ ఒక కంపెనీ నుంచి కన్వర్ట్ అయ్యి రౌటర్ వాళ్ళ కంపెనీ కన్వర్ట్ అయ్యి సో మీ ఐపీకి వెళ్తుంది.
సో ఇప్పుడు మీ ఐపీ నుంచి డైరెక్ట్ గా అది ఎక్కడ, సపోజ్ ఇప్పుడు నేను ఒక అప్లికేషన్ అనుకోండి, గూగుల్ అనుకోండి, అది 172తో స్టార్ట్ అవుతుంది. సో అది ఎలాగ ట్రాన్స్ఫర్ అవుతుంది? వయా ఐజీ ఇంటర్నెట్ గేట్వేనా? ఓకే, సో ఓట్ చేద్దాం. ఇది మీకు ఒకసారి మళ్ళీ క్వశ్చన్ రిపీట్ చేయండి. మీరు అడిగిన క్వశ్చన్ ఎగ్జాక్ట్ క్లారిటీ లేదు యాక్చువల్గా. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు నేను ఒక సిస్టమ్ దగ్గర నుంచి నేను లోకల్ కంపెనీ సిస్టమ్ నుంచి సో నేను వచ్చి గూగుల్ కి కనెక్ట్ అవ్వాలి. అవును. ఓకే, మీరు చెప్పిన ప్రకారం అయితే నార్మల్ గా ఒక నాకంటూ కంపెనీకంటూ ఒక ఐపీ ఉంటుంది. సో దాన్ని బేస్ చేసుకొని అది కనెక్ట్ అవుతుంది. అవును. సో అంటే దీన్ని బిట్వీన్ ఎలా కనెక్ట్ అవుతుంది? రౌటర్, ఇక్కడ మనకు రౌటర్ ఉంది. ఈ రౌటర్ ఐపీ వచ్చి 123.252. ఓకే, సో బట్ అది ఎలాగ డైరెక్ట్ గా మేబీ ఇక్కడ కూడా ఏమైనా కన్వర్షన్ జరుగుతుందా అని అడుగుతుంది. సో మీరు మీ కంపెనీ ల్యాప్టాప్ నుంచి మీరు గూగుల్ టైప్ చేసినప్పుడు, సో మీ డౌట్ అంటే నేను తిరిగి చెప్తాను, అది కరెక్ట్గా చెప్పండి. మీరు ఇక్కడ కూర్చోన్నారు క్లయింట్ లోనా. సో మీరు పింగ్ www.google.com అన్నారు. ట్రాఫిక్ ఇలా వస్తుంది అనమాట. ఇలా వచ్చి రౌటర్కి వెళ్తుంది. రౌటర్కి వెళ్ళి రౌటర్ ఏం చేస్తుందంటే ఈ విధంగా కన్వర్ట్ చేస్తుంది. కన్వర్ట్ చేసి నెక్స్ట్ వెళ్తుంది. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇది గూగుల్కి ఎలా వెళ్తుందని అడుగుతున్నారా? క్వశ్చన్ అదేనా? హలో, అదేనా? ఓకే, సో దానికి నేను ఏం చేస్తానంటే చెప్పండి. ఓకే, రైట్. సో నేనేం చేస్తాను, ఇప్పుడు ట్రేసర్ట్ www.google.com అని టైప్ చేసాం అనుకోండి. మీరు చూసినట్లయితే ఏమవుతుందో చూద్దాం. ఇక్కడ సో google.com ఎక్కడో యూఎస్ లో ఉందనుకుందాం అనుకోండి. ఓకేనా? సో కాబట్టి ట్రాఫిక్ ఎలా అవుతుందో చూద్దాం. చూడండి, వస్తుంది చూసారా? ఫస్ట్ ట్రాఫిక్ వచ్చి ఇది వచ్చి 192.168.1.254 అనేది ఏంటంటే నా ఇంటర్నల్ గా ఉన్న స్విచ్ అనమాట. నా ఇంట్లో ఉన్న స్విచ్, నా సిస్కో స్విచ్ ఉంది ఇక్కడ. తర్వాత ప్యాకెట్ ఇటుపోయింది. ప్యాకెట్ వచ్చి 192.123.252.20.1. ఇదేంది? ఇది గేట్వే ఆఫ్ మై, అంటే ఇదనమాట. యాక్చువల్ గా టాటా డొకోమోలోకి వెళ్తుంది. యాక్చువల్ ఈ ఐపీ అడ్రస్ కాదు, బట్ టాటా డొకోమో సంబంధించిన గేట్వే ఇది, దానికి వెళ్తుంది. ఇప్పుడు చూసారనుకోండి, ఇది ప్రపంచం అంతా ఉన్న డిఫరెంట్ టాటా డొకోమో ఐపీ అడ్రస్ అన్నమాట. ఇవి ఇంటర్నల్ ఐపీ ఇట్లా. సో మీరు google.com అని కొట్టంగానే స్ట్రైట్ గా ఈ ఐపీ నుంచి ఇంకో ఐపీకి వెళ్ళిపోదండి, గూగుల్కి వెళ్ళిపోదు. గూగుల్ ఎక్కడో అమెరికాలో ఉందన్నమాట. కాబట్టి ఏమవుతుంది, ట్రాఫిక్ అనేది డిఫరెంట్ దారులు వెళ్తుంది. ఇక్కడ ఫస్ట్ సింగపూర్ వెళ్తుంది, సింగపూర్ నుంచి యుఎస్ వెళ్తుంది, యుఎస్ నుంచి వెళ్తుంది అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు హైదరాబాద్ లో ఉన్నారు, మీరు చెన్నై వెళ్ళాలా, చెన్నైలో మీ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాలా, డైరెక్ట్ ఇక్కడ ఎగిరితే అక్కడ దిగారుగా. ఫస్ట్ ఏం చేస్తారు, ఎయిర్పోర్ట్కి వెళ్తారు, ఎయిర్పోర్ట్ నుంచి ఫ్లైట్ ఎక్కుతారు, ఫ్లైట్ నుంచి మళ్ళీ చెన్నై దిగుతారు, చెన్నై నుంచి ఊబర్ క్యాబ్ తీసుకుంటారు, ఏ అన్నానగర్ ఉంటే అన్నానగర్కి వెళ్తారు, అన్నానగర్ ఏదో ఒక వీధికి వెళ్తారు, వీధి నుంచి ఇంటికి వెళ్తారు, ఇంటి నుంచి వాళ్ళ ఇంట్లో రూమ్కి వెళ్తారు. ఇన్ని స్టేజ్లు ఉన్నాయిగా, ఇది కూడా అంతే అనమాట. సో మీరు google.com అని చెప్పినప్పుడు ఫస్ట్ మీ లోకల్ గేట్వే, ఆ తర్వాత మీ ఐఎస్పి అంటే ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ గేట్వే, ఆ తర్వాత ఈ ప్రపంచం అంతా ఏంటంటే రౌటర్తో కనెక్ట్ అయి ఉంటుంది అనమాట. కనెక్ట్ అయ్యి సో చివరిగా దాని దగ్గరికి వెళ్తుంది అనమాట. కాబట్టి దీన్ని ట్రేసర్ట్ అంటారు, లేదా పాత్ పింగ్ అన్న కూడా మీకు తెలుస్తుంది. క్లియరా? ఆఫ్ కోర్స్ మీకు అవసరం లేదు అదంతా, బట్ క్వశ్చన్ తెలుసుంటే మంచిదే కదా. నాలెడ్జ్ అనేది వేస్ట్ కాదు ఇప్పటికి, కాబట్టి అది ఓకే. ఇంకా క్వశ్చన్స్. నేను ఎందుకు ఇంత ఎంఫసైజ్ చేస్తానంటే నెట్వర్కింగ్ చాలా ముఖ్యం అన్నమాట. మిమ్మల్ని ఈజీగా ఫేక్ అని కొనుక్కోవడానికి ఇంత కష్టపడాల్సిన అవసరం లేదు. /26 ఎంత అంటే అయిపోయింది, నాకు క్యాల్కులేట్ చేయాలి మీరు. ఓకే, చలో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే సబ్నెటింగ్ చూద్దామండి. సబ్నెటింగ్ ఎలా జరుగుతుంది యాక్చువల్గా అండి. సో నేను ఇక్కడ మీకు విపిసిలోకి వచ్చి క్రియేట్ ఏ విపిసి అని చెప్పి నేనేమన్నాను, AWS-training అని ఇచ్చి 10.1.0.0/16 అని ఇచ్చాను అనుకోండి. ఓకే, సో ఈ 16 అంటే ఏంటి? ఓకే, సో మీరు ఐపీ అడ్రస్ లో మీకు ఐపీ అడ్రస్ ఉంటుంది, సబ్నెట్ మాస్క్ ఉంటుందండి. ఐపీ అడ్రస్, సబ్నెట్ మాస్క్. ఇప్పుడు నేను ఒక ఐపీ అడ్రస్ ని
192.168 1.100 అని చెప్పాను అనుకోండి, బేసిక్గా దీనికి వాల్యూ లేదు. ఇది ఏ నెట్వర్క్ సంబంధం లేదనమాట. లేదా ఓపెన్ చేద్దాం ఆగండి, 192 కాదు కానీ మనం నా మెయిన్ నెట్వర్క్ ఏంటంటే, లెట్ మీ ఇవన్నీ డిలీట్ చేయనివ్వండి, అవసరం లేదు. ఓకే, మెయిన్ నెట్వర్క్ 10.1.0.0/16. సో మీకు ఏం చెప్పాను, ఒక్కొక్కటి కూడా మనకి ఒక్కొక్క ఆక్టెక్ట్ అంటే 8 బిట్స్ ఉంటాయని చెప్పాను. ఈ 8 బిట్స్ కదా. /16 అన్నానంటే ఏంటంటే 8 బిట్స్ టోటల్ 16 అనమాట. అంటే /16 ఏమని పిలుస్తారంటే /16 ఈజ్ యాక్చువల్లీ ఈక్వల్ టు 255.255.0.0 అనమాట. అదే /24 అనుకోండి 255.255.255.0. రెండిటికి వ్యత్యాసం ఏందంటారా? ఇప్పుడు /16 అన్నానంటే 255 అంటే ఈ రెండు 10.1 చూసారా, ఇది కాన్స్టెంట్, ఇది చేంజ్ అవడానికి లేదు, ఫిక్స్డ్ అనమాట. ఎందుకంటే 10.255 ఇచ్చాను కాబట్టి. ఏదన్నా ఇక్కడ 0.0 ఉంది కాబట్టి ఇవి రెండే చేంజ్ అవ్వచ్చు. ఇప్పుడు ఏమవుతుంది, ఐపీ అడ్రస్సింగ్ స్టార్ట్ చూసారనుకోండి, దీంతో ఎట్లా స్టార్ట్ అవుద్ది అంటే, ఎక్కడి నుంచి స్టార్ట్ అవుద్ది అంటే ఫస్ట్ నెట్వర్కింగ్ వచ్చి 10.1.0.0 to 10.1.0.255. ఇది ఫస్ట్ నెట్వర్క్ అండి. ఓకేనా? ఇది మనకి ఎన్ని ఐపీ అడ్రస్లు ఇస్తుంది? 255 ఐపీ అడ్రస్ ఇస్తుంది. ఏది /16 ఇస్తే గుర్తుపెట్టుకోండి, తర్వాత నేను /24 ఇస్తాను. /16 ఇస్తే ఈ రెండు ఫిక్స్డ్, ఈ రెండు మాత్రమే మారాలి. అందుకే చూడండి, ఎక్కడైనా 10.1 ఫిక్స్ ఉంటుంది. నెక్స్ట్ సబ్ నెట్ వచ్చి 10.1.1.0 to 10.1.1.255. ఇక్కడ కూడా 255 ఐపీ అడ్రస్ వస్తాయి మీకు. నెక్స్ట్ ఇట్లా పోతూ ఉంటుంది 10.1.2.0 to 10.1.2.255. సో ఇది ఎక్కడ దాకా పోద్ది మీకు? ఇది 255 అయ్యేదాకా. అంటే ఏంది, 10.1.255.0 to 10.1.255.255 ఇక్కడ దాకా వెళ్తుంది అనమాట మీకు. ఓకే, ఇప్పుడు అంటే ఏంది, ఇప్పుడు ఎన్ని ఐపీ అడ్రస్లు ఉంటాయి ఇక్కడ మొత్తం చూస్తున్నారు అనుకోండి మీరు, 255 into 255 ఈజ్ ఈక్వల్ టు మీకు 65,000 ఐపీ అడ్రస్లు వస్తాయండి. ఎందుకు నేను /16 వాడతానంటే, ఇక్కడ మీరు ఈ విధంగా మల్టిపుల్ సబ్నెట్స్ గా దీన్ని డివైడ్ చేసి టోటల్ గా మీకు 65,000 ఐపీస్ వస్తాయి. 24 ఇచ్చాను అనుకోండి, ప్రాబ్లం ఏమవుతుంది ఇక్కడ, 24 ఇచ్చానంటే 10.1.0.0/24 ఇచ్చానంటే 24 అంటే అర్థమైంది 255.255.255.0 కదా. అంటే ఈ మూడు ఫిక్స్డ్ అనమాట, కేవలం ఇది మాత్రమే చేంజ్ అవ్వాలి. అటువంటిప్పుడు నాకు నెట్వర్క్ ఏంటి, 10.1.0.1 to 255. నాకు ఓన్లీ 255 ఐపీ అడ్రస్ వస్తాయి అనమాట. ఇక్కడ చూస్తే 65,000 ఐపీస్, ఇక్కడ వచ్చి 255. కాబట్టి సబ్నెట్ అనేది మేజర్ అనమాట, అంటే సబ్నెట్ మాస్క్ అనేది. అదే నేను ఇక్కడ ఒక జీరో ఇచ్చాను అనుకోండి, అప్పుడేమవుద్ది, కేవలం 10 మాత్రమే ఫిక్స్డ్, మిగతా 3 చేంజ్ అవ్వచ్చు. అంటే ఎట్లా, 255 into 255 into 255 ఇన్ని ఐపీలు వస్తాయి. 16 మిలియన్ ఐపీలు, 1,60,60,000 ఐపీలు వస్తాయి మీకు. కాబట్టి మీకు ఈ కింద ఉన్న సబ్నెట్ మాస్క్ చాలా ఇంపార్టెంట్. సో నా ప్లాన్ ఏంటంటే, మనం 10.1.0.0/16 అని ఇస్తాను. 16 అని ఇచ్చినప్పుడు ఏంటంటే, ఇది ఒక పెద్ద బిల్డింగ్ లాంటిదండి. ఓకేనా? ఇప్పుడు మీకు ఒక పెద్ద బిల్డింగ్ ఇచ్చేసాను అనుకోండి, దాంట్లో నేను ఒక మొత్తం ఎన్ని సబ్నెట్లు వస్తాయి మనకి, 255 సబ్నెట్స్ వస్తాయండి. సో నేనేం చేస్తాను, 10.1.0.0 అనే /16 అనేది ఒక పెద్ద బిల్డింగ్ లాంటిది. ఆ బిల్డింగ్ మీకు ఇచ్చేసాను, మీరు ఉండగలరా? కాదు కదా. బిల్డింగ్ అంటే ఏంది, మీకు ఫ్లోర్స్ వేయాలి కదా. మీరు బిల్డింగ్ అంటే ఎట్లా ఊహించుకోవాలంటే, ఏం ఫ్లోర్స్ లేకుండా ఒకటే స్ట్రైట్ బిల్డింగ్ ఊహించుకోండి. ఎవరికి యూజ్ ఉంటుంది? సో ఆ బిల్డింగ్ లో మనం ఉండాలంటే ఏం చేయాలి, ఫ్లోర్స్ వేయాలి కదా. ఆ ఫ్లోర్స్ అనేది ఒక్కొక్క సబ్నెట్ అండి. ఓకేనా?
సో దీన్ని ఏమంటారంటే అడ్రస్ స్పేస్ అంటారు. అంటే ఇది మెయిన్ నెట్వర్క్ అని, దాన్ని మనం డివైడ్ చేసేది సబ్నెట్స్ అనమాట. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 10.1.1.0/24 అంటే నాకు ఇది పెద్ద నెట్వర్క్ కదా, ఇది 65,000 IPs వస్తుంది నాకు. దీని లోపల ఒక భాగం వచ్చి నాకు 24, అది నాకు 255 IP అడ్రస్ ఇస్తుంది నాకు. సో ఈ విధంగా వాడుకోవచ్చు. సో ఇది సబ్నెట్టింగ్. క్లియర్ అండి? అర్థమైందా? డౌట్? సార్ ఇప్పుడు హోస్ట్ బిట్స్ పెరిగే కొద్దీ మనకి ఐపీస్ పెరుగుతాయి కదా సార్? తగ్గుతాయి. అంటే ఇప్పుడు తగ్గుతాయా? తక్కువ ఉంటే ఇది ఈ సింపుల్ మంచి క్వశ్చన్. ఈ నెంబర్ తగ్గే కొద్దీ ఇక్కడ ఐపీలు పెరుగుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ 255.255.0.0 అంటే 16 కదా, అదే ఇక్కడ 8 ఇచ్చాను అనుకోండి, 255.0.0.0 అవునా? అప్పుడు మీకు 16,20,00,000 ఐపీలు వస్తాయి అన్నమాట. అందుకు ఓకే. అదే మీకు /24 అనుకోండి, ఏమైంది మనకి? /24 అనేసరికి మనకి 255.255.255.0 కాబట్టి మనకి 254 ఐపీఎస్ వస్తాయి అన్నమాట. అందుకు సో ఆ నెంబర్ పెరిగితే ఐపీ తగ్గుద్ది, నెంబర్ తగ్గితే ఐపీ పెరుగుతుంది. ఇంకా డౌట్స్ అండి? ఓకే, ఫేర్ ఎనఫ్. సో ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, మనం ఇక్కడ నేను విపిసి క్రియేట్ చేస్తాడానికి వచ్చినప్పుడు ఇక్కడ ఇచ్చుకోవాలన్నమాట. ఇక్కడ ఇచ్చినప్పుడు సో మీకు క్రియేట్ అవుతుంది. చూడండి, ఇక్కడ కూడా చూడండి, ఆల్రెడీ ఉన్నాయి విపిసిలో. సారీ అండి, ఇంట్లో చట్నీ చేస్తున్నారు, ఇతరే మాది సరబ్బో. ఓకే, సో మారుతి అనే విపిసి ఉంది, దాని ఐపీ అడ్రస్ చూస్తుంటే 10.1.0.0/16 అనమాట. ఓకే, కానీ నేను లోపలికి వెళ్తే సబ్నెట్స్కి వెళ్ళాను అనుకోండి, ఇక్కడ మీకు రేపు చూపిస్తాను. మీరు చూడండి, సబ్నెట్ 1, 2, 3, 4, 5 క్రియేట్ చేశారు. అన్ని కూడా ఎట్లా స్టార్ట్ అయింది చూడండి, 10.1.1.0.24, 2.24, 3.24, 4.24, 6.24. అఫ్ కోర్స్ 5 కూడా ఇచ్చుకోవచ్చు, నేను 6 అని ఇచ్చాను అనమాట. అంటే ఏంది, మెయిన్ నెట్వర్క్ వచ్చి మీకు 10.1.0.0 మెయిన్ నెట్వర్క్, దాని భాగాలు చేశాను, విచ్ ఈస్ యూజింగ్ ఈ సబ్నెట్స్ అనమాట. సో సబ్నెట్ చేయకుండా మనం వాడుకోలేము, ఇది మెయిన్. ఓకే, సో నెక్స్ట్ వచ్చి మనకి విపిసి అండి. విపిసికి పోయే ముందు ఏంటంటే, ఇక్కడ సర్వీసెస్ చూసారంటే మీకు అమెజాన్ లో చాలా సర్వీసెస్ ఉంటాయి, సమ్వేర్ లైక్ 100 సర్వీసులు దాకా ఉంటాయి. మీరు అర్థం చేసుకోవాల్సింది అంటే, ప్రపంచంలో ఎవరు కూడా ఈ సర్వీసెస్ అన్ని తెలియవు. అమెజాన్ లో పనిచేసే వాళ్ళకి కూడా తెలియదు, నా తెలిసి 2-3 ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళకి కూడా తెలియదు. ఓకేనా? తెలియదు అంటే ఫర్ ఎగ్జాంపుల్ అవసరం లేదు. ఇప్పుడు మీరు ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అనుకోండి, మీ దగ్గరకు వచ్చి మీకు డిఎన్ఏ క్లోనింగ్ ఎలా ఉందో మీకు తెలుసా అంటే, వాడు ఏమంటాడు, నేను ఇంజనీర్, నాకే సంబంధం అంటాడు. సేమ్ ఇది కూడా అన్ని తెలియాల్సిన అవసరం లేదు. ఎందుకంటే క్లౌడ్ అనేది ఎవరి కోసం చేశారంటే, అన్ని ఇండస్ట్రీస్ కోసం చేశారు. ఓకేనా? ఆటోమొబైల్స్ కానీ, హెల్త్ కేర్ కానీ, ఐఓటీ కానీ, మీడియా కోసం కానీ, అన్నిటి కోసం చేసింది క్లౌడ్ అనమాట. కాబట్టి మనం అన్ని నేర్చుకోవడానికి ట్రై చేయొద్దు. ఓకే, సో మనం ఏమేమి నేర్చుకుంటామంటే, స్టార్టింగ్ విత్ మనం నెట్వర్కింగ్, విచ్ ఇస్ నెట్వర్కింగ్ అండ్ కంటెంట్ డెలివరీ చూసుకుంటాం. ఇదేం చేస్తుందంటే విపిసి. ఇంకోటి విపిసి చెప్పంగానే ఈ కింద చెప్పానండి, ఎందుకంటే నేను చెప్పాను కదా, ఒక టాపిక్ కి ఇంకో టాపిక్ కి సంబంధం ఉండాలి. విపిసి చెప్పినాక తర్వాత EC2కి వెళ్తాం, EC2 చెప్పినాక స్టోరేజ్ డేటాబేస్కి వెళ్తాం. మరి మీరు అడగవచ్చు, మరి ఎలాస్టిక్ బీన్ స్టాక్ ఎప్పుడు చెప్తారంటే, నేను ఇక్కడ మీకు మేనేజ్మెంట్ టూల్స్ లో ఆప్స్ వర్క్స్ చెప్పే ముందు చెప్తాను. కంటైనర్ సర్వీసెస్ ఎప్పుడు చెప్తారంటే లాస్ట్ లో, ఎందుకంటే డాకర్ ఉంటుంది కాబట్టి దాంట్లో. ఓకే, మైగ్రేషన్ ఎప్పుడు చెప్తామంటే లాస్ట్ లో చెప్తాము. రౌట్ 53 ఎప్పుడు చెప్తారంటే, నేను యాక్చువల్ గా మీకు ఏపీఐ గేట్వే చెప్పేటప్పుడు చెప్తానమాట. అది ఎప్పుడు చెప్తామంటే, మనం ఈ విధంగా ఇక్కడ సెక్యూరిటీ మాట్లాడేటప్పుడు చెప్తాను. కాబట్టి ఎలా ఉంటుందంటే, మీరు నేను ఇచ్చిన డాక్యుమెంట్ ఓపెన్ చేసి స్టెప్ బై స్టెప్ కంపేర్ చేయొద్దు. ఓకేనా? సో మనం ఏంటంటే ఎండ్ ఆఫ్ ద డే మొత్తం అయిపోయేసరికి మొత్తం కవర్ చేసి ఉంటాం, కానీ ఏంటంటే ఒకదానికి ఇంకో దానికి సంబంధం ఉండాలి. ఓకేనా? సో దాన్ని ఏమంటారు, 14వ శతాబ్దం యుద్ధం ఒకసారి చెప్పి నేను ప్రపంచ యుద్ధం ఇంకోసారి చెప్తే నేను అర్థం కాదు. 14వ శతాబ్దం యుద్ధం తర్వాత ఇంకో యుద్ధం ఏం జరిగింది, ఏంది అని చెప్తే మీకు హిస్టరీ అర్థం అవుతుంది. కాబట్టి మనం 1 by 1 వెళ్తాం. ఓకే,
సో నెక్స్ట్ వచ్చి విపిసి అండి. ఓకే, సో మనకి నెక్స్ట్ 3 days, రేపు ఎల్లుండి ఆవులు ఎల్లుండి, ఓకేనా. సో ఈ 3 రోజులు అట్లీస్ట్ రేపు ఎల్లుండి మనం విపిసిల గురించే మాట్లాడుకుంటాం అనమాట. సో విపిసి అంటే ఏంటి అంటే మనకి ఇప్పుడు అమెజాన్ క్లౌడ్ తీసుకోండి. అమెజాన్ క్లౌడ్ చాలా పెద్దది, మాకు తెలుసు అది. అమెజాన్ క్లౌడ్లో దీని పబ్లిక్ క్లౌడ్ అంటారు యాక్చువల్గా. పబ్లిక్ క్లౌడ్ అని, ప్రైవేట్ క్లౌడ్ అని 2-3 ఉంటాయండి. ఈ పబ్లిక్ క్లౌడ్ అంటే ఏంది, ప్రైవేట్ క్లౌడ్ అంటే ఏంది? పబ్లిక్ క్లౌడ్ అంటే ఏంటంటే ఎవరన్నా వెళ్ళి మెషిన్ క్రియేట్ చేయొచ్చు, వాళ్ళకి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసుకోవచ్చు. మీరన్నా వెళ్ళొచ్చు, మోడీ వెళ్ళొచ్చు, ట్రంప్ కూడా వెళ్ళొచ్చు, ఎవరైనా సరే, ఈవెన్ టీసీఎస్ వెళ్ళొచ్చు, క్యాప్జెమిని వెళ్ళొచ్చు, ఇన్ఫోసిస్ ఎవరైనా వెళ్ళి చేసుకోవచ్చు. దానికి సపరేట్గా వాళ్ళకంటూ ఏం లేదు. అది పబ్లిక్ క్లౌడ్ అనమాట. ప్రైవేట్ క్లౌడ్ అంటే ఏంటంటే సేమ్ ఇలాగే తీసుకెళ్లి మీ డేటా సెంటర్లో మీరు పెట్టుకోవడం. అంటే మీ కంపెనీకి ఇంటర్నల్ గా వాడే క్లౌడ్ వచ్చి ప్రైవేట్ క్లౌడ్. అంటే బయట ఎవరికి యాక్సెస్ ఉండదు, మీ కంపెనీ వాళ్ళు మాత్రమే దాన్ని యూస్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, అదొచ్చి మీకు ప్రైవేట్ క్లౌడ్. సో కొన్నిసార్లు జనాలు ఏమంటే ప్రైవేట్ క్లౌడ్ అనేస్తారు కాబట్టి వాళ్ళకి ఎగ్జాక్ట్ తెలియదు అనమాట ప్రైవేట్ క్లౌడ్ అంటే ఏంటి. సో మీకు ఈజీగా ఉన్నాక ఎలా చెప్పచ్చు అంటే ప్రైవేట్ క్లౌడ్ అంటే ఓనర్షిప్ వచ్చి కంపెనీతో ఉంటుంది, వాళ్ళ సర్వర్ వాళ్ళదే, నెట్వర్క్ వాళ్ళదే, పవర్ వాళ్ళదే, అన్ని వాళ్ళదే. కాకపోతే ఈ కన్సోల్ ఉంటుంది చూసారా, ఈ కన్సోల్ ఉంటుంది అనమాట ప్రైవేట్ గా వాళ్ళ కోసం. ఇక్కడ ఏంది, console.aws ఉంది కదా, వాళ్ళ కంపెనీ పేరు ఉంటుంది ఇక్కడ మీకు. ఓకే, అది ప్రైవేట్ క్లౌడ్. గూగుల్, అజ్యూరు, AWS ఇవన్నీ కూడా పబ్లిక్ క్లౌడ్లు. ఎందుకు అంటే ఎవరైనా వచ్చి ఇక్కడ వాడుకోవచ్చు అనమాట. అది కాక మీకు కొన్ని ఫ్యాన్సీ వర్డ్స్ వినిపిస్తుంటాయి అప్పుడప్పుడు. ఏంది, IAS అని, PAS అని, SAS అని, ఈ మధ్య XAS ఏది అంటే ఎనీథింగ్ యాజ్ అ సర్వీస్ అనమాట వచ్చిందనమాట. ఓకే, సో ఇది మనకి ఇప్పుడు అవసరం లేదులేండి. నేనేంటంటే ఈ మూడికి వ్యత్యాసం చెప్తా యాక్చువల్గా. ఇదేంటంటే థియరిటికల్గా మీకు తెలియాలా ఈ రెండు అంటే, అది తప్పితే ఇంటర్వ్యూలో కూడా మేబీ అడగవచ్చు, అడగకపోవచ్చు. IAS వచ్చి మనకి ఇన్ఫ్రా యాజ్ ఏ సర్వీస్ అండి. నెక్స్ట్ వచ్చి PaaS వచ్చి ప్లాట్ఫామ్ యాజ్ ఏ సర్వీస్. ఫైనల్ గా సాఫ్ట్వేర్ యాజ్ ఏ సర్వీస్. ఓకే, సో ఇన్ఫ్రా యాజ్ ఏ సర్వీస్ అంటే ఏంటి? సో నేను మా స్టూడెంట్స్ చెప్పేటప్పుడు ఏం చేస్తానంటే దేంతో పోలుస్తానంటే ఇన్ఫ్రా యాజ్ ఏ సర్వీస్ ఏంటంటే ఒక న్యూ ఫ్లాట్ తో పోలుస్తారండి. ఒక కొత్త ఫ్లాట్ డబ్బులు పెట్టి బ్యాంకుకి మనం అద్దెంట్లో ఉన్నాం కంటే బ్యాంకుకి ఒక 20 ఏళ్ల పాటు రెంట్ కడదాము, ఓనర్ కట్టడం ఎందుకు అని చెప్పి ఒక కొత్త ఫ్లాట్ కొనుక్కుంటాం అనమాట మనం. ఓకే, కొనుక్కొని సో మీకు బిల్డర్ ఏమిస్తాడు, కొత్త ఫ్లాట్ కొన్నప్పుడు బాగుంటుంది ఫ్లాట్, కానీ లోపలికి చూస్తే ఏముంటుంది, తలుపులు, కిటికీలు, గోడలు ఉంటాయి. అంతమించి ఏమన్నా ఉంటాయా? అంతమించి ఏముండవు కదా. సో అంటే మీకు బిల్డర్ యాక్చువల్గా ఏమిస్తున్నాడు, మీకు కేవలం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇస్తున్నాడు. అంటే ఏంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఏంటి, మీకు మీ బిల్డింగ్ అంటే మీ ఫ్లాట్ ఇస్తున్నాడు. మీ ఫ్లాట్ ఇచ్చినాక తర్వాత మీకు సెక్యూరిటీ గార్డ్స్, తర్వాత బయట పార్క్, ఇవన్నీ ఇస్తున్నాడు. అంతేగాని మీ ఇంట్లో మీకు కుర్లాన్ బెడ్, శాంసంగ్ టీవీ, ఫిలిప్స్ వాషింగ్ మిషన్ ఇవన్నీ ఇవ్వరుగా, అవి మీరు కొనుక్కోవాలి. సో ఇక్కడ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ సర్వీస్ లో ఏం చేస్తుందంటే అమెజాన్ కానీ అజ్యూర్ కానీ ఏం చేస్తారంటే మీకు సర్వర్ ఇచ్చేస్తారు. మీరు విండోస్, లైనక్స్ మీకు సర్వర్ ఇస్తారనమాట. ఓకేనా, ఆ సర్వర్ లోపల మీరు డేటాబేస్ వేసుకుంటారు, లేకపోతే సినిమాలే చూస్తారు, లేకపోతే ఇంకేమైనా అప్లికేషన్ వేసుకుంటారు, మీ ఇష్టం. సో AWS ఏం చెప్తుంది, సర్వర్ ఇవ్వడం నా బాధ్యత, దాంట్లో ఏమి ఇన్స్టాల్ చేసుకుంటావు అనేది నీ బాధ్యత అని చెప్తున్నా. అది ఇన్ఫ్రాస్ట్రక్చర్ అదే సర్వీస్ అనమాట. సో ఇన్ఫ్రా కింద ఏమేమి వస్తాయి మనకి, ఫర్ ఎగ్జాంపుల్ ఆపరేటింగ్ సిస్టమ్స్, స్టోరేజ్, నెట్వర్క్, ఫైర్ వాల్స్, ఎక్సెట్రా ఎక్సెట్రా. ఇవన్నీ కూడా నాకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీస్ లో వస్తాయన్నమాట. ఓకే, సో అంటే న్యూ ఫ్లాట్ అనమాట. దాని లోపల నేను డేటాబేస్ వేసుకోవచ్చు, ఏమైనా వేసుకోవచ్చు, మీ ఇష్టం. నెక్స్ట్ వచ్చి మనకి ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్. ప్లాట్ఫామ్ యాజ్ సర్వీస్ ఏమంటారంటే
ఫర్నిష్డ్ ఫ్లాట్ అంటాను. ఓకే, ఫర్నిష్డ్ ఫ్లాట్లో ఏముంటుంది మీకు ఆబ్వియస్ గా ఈ మధ్య మళ్ళీ సెమీ ఫర్నిష్డ్ ఉన్నాయి, ఫర్నిష్డ్ ఉన్నాయి. సో ఎనీవే ఫర్నిష్డ్ ఫ్లాట్ అంటే ఏమవుతుంది మీకు ఎమ్యూనిటీస్ అన్ని వాడే ఇస్తాడు. సో టీవీ అతనే ఇస్తాడు, రెఫ్రిజిరేటర్ ఇస్తాడు, గ్యాస్ కనెక్షన్ అన్ని కూడా అన్ని అతనే ఇస్తాడు అనమాట. సో కాబట్టి మీరు జస్ట్ వెళ్ళి యూజ్ చేసుకోవచ్చు. కానీ దాంతో ప్రాబ్లం ఏందండి, ఎవరైనా చెప్పండి, ఫర్నిష్డ్ ఫ్లాట్ తో ప్రాబ్లం ఏంది? కానీ అవన్నీ మనం ఓన్ కాదు కదా సార్, రెంటెడ్ కింద తీసుకుంటారు, మళ్ళీ మనం వాళ్ళు రిటర్న్ చేసేయాలి. అది ఓకే, అది తెలిసేగా తీసుకున్నాం. అది కాక ఇంకో ప్రాబ్లం చెప్పండి. అది తెలుసు మీకు, మీది కాదని తెలిసేది, మొత్తం కొనుక్కో తర్వాత కొనుక్కోవచ్చు, చేంజెస్ చేయలేం సార్, అంటే ఎలా ఉందో అలా తీసుకోవాలి కదా. మనం ఓనర్ పిలిచి నాకు సోనీ టీవీ కావాలంటే మీకు ఫిలిప్స్ వద్దు, నాకు సోనీ బ్రావియా కావాలి అని అనుకోండి. సో మన ఎంఎస్ నారాయణ చెప్పినప్పుడు మీరు బస చేయడానికి వచ్చారు, నష్టపెట్టడానికి రాలేదంటారు, అవునా? సో అదే అనమాట. కాబట్టి మీరు అక్కడ ఉన్నప్పుడు మీరు ఏం చేయాలి, కస్టమైజ్ చేయడానికి ఛాన్స్ లేదు. అలాగే ప్లాట్ఫామ్ యాజ్ సర్వీస్ లో వాళ్ళు ఏం చేస్తారంటే కొన్ని ఇస్తారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ AWS లో RDS అంటారు, రిలేషనల్ డేటాబేస్ సిస్టమ్స్ అంటారు. బేసిక్ గా అంటే ఏంటంటే డేటాబేస్ ని వాళ్ళే ఇన్స్టాల్ చేసి వాళ్ళే కాన్ఫిగర్ చేసి మీకు ఇస్తారు, మీరు వాడుకోవచ్చు. సో మీరు సర్వర్ క్రియేట్ చేసిన పని లేదు, దాంట్లో డేటాబేస్ ఇవ్వాల్సిన పని లేదు, ఏం చేయాల్సిన పని లేదు, స్ట్రైట్ గా డేటాబేస్ ఇచ్చేస్తారు, మీరు వాడుకోవచ్చు. ఓకేనా? అయితే ఏంటి, దాంట్లో కస్టమైజ్ చేస్తారంటే కుదరదు అనమాట. సో అలాగే మీకు ఏముంది, NoSQL DynamoDB ఉంది, ఓకే, ఇంకా కొన్ని ఉన్నాయి, ఎలాస్టిక్ బీన్ స్టాకర్ కొన్ని ఉన్నాయి అనమాట. సో ఇవేంటంటే ఈ ప్లాట్ఫామ్ యాజ్ సర్వీస్ లో ఏంటంటే మీకు ఫిక్స్డ్, వెనక్కి ఉన్న సర్వర్కి మీకు యాక్సెస్ ఉండదు, మీరు ఏం చేయడానికి ఉండదు. మీరు ఎప్పుడు ఉపయోగపడుతుంది అంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్ మీరు చిన్న స్టార్ట్అప్ కంపెనీ అనుకోండి, ఆ స్టార్ట్అప్ కంపెనీ వాళ్ళు డెవలపర్స్ కి పే చేయాలి, అది కాక నేను మళ్ళీ వీళ్ళకి కూడా పే చేస్తాను, దాని పేరేంటి డేటాబేస్ పే చేయాలి, ఇవంటే కుదరదు కదా. ఆల్రెడీ విండోస్ అతను పే చేస్తున్నా, అతని ఆప్షన్ ఏంది, విండోస్ అతనే నువ్వు డేటాబేస్ నేర్చుకో అని చెప్పాలి, లేదా డేటాబేస్ మేనేజ్మెంట్ అవసరం లేకుండా చూసుకోవాలా. సో RDSకి వెళ్ళారు అనుకోండి, అతను డేటాబేస్ పర్సన్ అవసరం లేదు, జస్ట్ డిప్లాయ్ చేసి వదిలేయడం, ఆ డేటాబేస్ బ్యాకప్లు తీసుకోవడం, స్నాప్ షాట్లు తీయడం, ఆ తర్వాత దాన్ని ఫైన్ ట్యూన్ చేయడం అంతా అమెజాన్ చూసుకుంటుంది, మీరు జస్ట్ యూజ్ చేసుకుంటారు. అది ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్ అనమాట. ఓకే, సో ఇది వచ్చి ఫర్నిష్డ్ ఫ్లాట్. అయితే ఇప్పుడు న్యూ ఫ్లాట్ అయినా ఫర్నిష్డ్ ఫ్లాట్ అయినా మనకు ఆకలేస్తుంది అనుకోండి, తినాలనుకోండి, స్టవ్ అన్నీ ఉంటాయి ఫర్నిష్డ్ ఫ్లాట్ లో, మనం వంట చేయని ఆటోమేటిక్ అయిపోద్దా వంట? కాదు కదా, ఎవరో ఒకరు చేయాలి వంట. మీ టైం బాగుంటే ఎవరో మెయిడ్ వచ్చేస్తే, మీ టైం బాగాలేకపోతే మీరే వండుకోవాలి. బట్ అఫ్ కోర్స్ ఎవరో ఒకరు చేయాలి దాన్ని, అవునా? సో సాఫ్ట్వేర్ సర్వీస్ అంటే ఎలాంటిది అంటే బేసిక్ గా హోటల్ సూట్ లాంటిది. ఓకే, కొందరు స్వీట్ అని కూడా అంటారు, కొందరు హోటల్ సూట్ లాంటిది. మీరు దాంట్లో ఏం చేస్తారు, అది కూడా ఇంక్లూడింగ్ ఫర్నిష్డ్ ఫ్లాటే నిజం చెప్పాలంటే. కానీ హోటల్ సూట్ ఉన్న అత్యాసం ఏంది, మనకి ఏం కావాలో అది ఆర్డర్ చేసుకోవచ్చు, అవునా? అలాగే సాఫ్ట్వేర్ సర్వీస్ లో బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే గూగుల్ యాప్స్ అండి. గూగుల్ యాప్స్ లేదా Office 365 ఉంది. మీకు ఏం కావాలా, మీకు MS Word అవి ఇవి అన్ని కావాలన్నమాట. ఓకేనా? సో Office 365 మెయిలింగ్ సిస్టమ్స్ అన్ని కావాలా, రైటా? సో మీరు సర్వర్ పెట్టి ఇవన్నీ చేయాల్సిన పని లేదనమాట. సో మీరు ఏం చేస్తారు, చెప్తారు నాకు 50 మంది ఎంప్లాయీస్ ఉన్నారయ్యా, నాకు ఈమెయిల్ సిస్టమ్ కావాలా అంటే Office 365 గూగుల్ మెయిల్లో తీసుకోండి. సో అది కాకుండా నాకు 50 మంది మెషిన్స్, 50 మంది జనాలు ఉన్నారు, నేనేం చేయాలంటే నాకు వాళ్ళ పే స్లిప్లు అన్నీ చెయ్యాలా, దానికి ఏం చేస్తారు, సేల్స్ ఫోర్స్ కనెక్ట్ అయ్యి ఒక ERP సిస్టమ్ తీసుకుంటాం అనమాట. సో కాబట్టి ఏంటంటే అది సాఫ్ట్వేర్ యాజ్ సర్వీస్ రెడీమేడ్గా ఉంటుంది అనమాట. దానివల్ల మీరు కస్టమైజ్ చేయలేరు, బట్ ఏంటంటే మీకు సాఫ్ట్వేర్ రెడీగా ఇచ్చేస్తారు, మీరు వాడుకోవచ్చు. సో వీటి అన్నిట్లో ఏంటంటే మనకు సాఫ్ట్వేర్ యాజ్ సర్వీస్ పెద్ద ఇది లేదు, అంటే VDI కూడా దీని కింద వస్తుంది, VDI డెస్క్టాప్స్ అంతా. బట్ అజూర్ ఏంటంటే ఆల్మోస్ట్ లైక్ 95% వచ్చి మీకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ సర్వీస్, వేరే రిమైనింగ్ 5% ఏంటంటే సమ్వేర్ అరౌండ్ లైక్ ప్లాట్ఫామ్ యాజ్ సర్వీస్ అనమాట. సో ఇది వ్యత్యాసం ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ సర్వీస్ కి, ప్లాట్ఫామ్ యాజ్ సర్వీస్ కి. రేపు పొద్దున ఎవరన్నా మిమ్మల్ని ఇంటర్వ్యూలో అడిగితే చెప్పడానికి చెప్పానండి ఇదంతా. ఓకే, క్లియరా? ఎనీ డౌట్స్? ఓకే, రైట్. సో ఇప్పుడు ఏం చేస్తామంటే మనం VPC గురించి మాట్లాడుకుందాం. నాకు VPC చెప్తున్నాను కదా, ఇది అమెజాన్ క్లౌడ్ అనుకోండి. అమెజాన్ క్లౌడ్ లో నేనేం చెప్పాను, ఇది పబ్లిక్ క్లౌడ్ అని చెప్పాను. పబ్లిక్ క్లౌడ్ అంటే ఎవరన్నా వచ్చు, ఎవరన్నా రావచ్చు, ఎవరన్నా పెట్టచ్చు. ఓకేనా?
అయితే అమెజాన్ క్లౌడ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ రీజియన్స్ లో ఉందో మీరు అర్థం చేసుకోవాలి. ఓకేనా? దానికోసం నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి ఏడబ్ల్యూఎస్ గ్లోబల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వెళ్ళారు అనుకోండి, ఫస్ట్ లింక్ వెళ్ళారు అనుకోండి, మీకు ఇక్కడ చూపిస్తుంది అనమాట. మీరు చూసినట్లయితే డిఫరెంట్ ఏ ప్లేస్ లో ఉంది, కొంచెం పెద్ద చేస్తాను. మీరు చూసినట్లయితే ఏ లొకేషన్ లో ఉందని మీకు అంతా చూపిస్తుంది ఇక్కడ. సో మీకు ఏంది, టూ టైప్స్ ఆఫ్ సర్కిల్స్ ఉన్నాయి. ఒకటి వచ్చి ఆరెంజ్ సర్కిల్ ఉంది, ఇంకోటి వచ్చి మీకు ఏంటంటే గ్రీన్ సర్కిల్ ఉంది. గ్రీన్ సర్కిల్ అంటే కొత్తగా రాబోయే రీజియన్స్ అండి, దాని గురించి పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు. సో ఏమైనా అమెజాన్ వాడిని మెచ్చుకోవాలా, తీసుకెళ్లి బెహ్రెయిన్ లో పెడుతున్నాడు. ఓకే, నో ప్రాబ్లం, మీరు వెళ్ళరండి, నేను వీడియో అప్లోడ్ చేస్తాను దీని తర్వాత. సో బెహ్రెయిన్ లో పెడుతున్నారు, కొంచెం గల్ఫ్ అటు ఇటుగా ఉంది కాబట్టి ఎనీవే ధైర్యానికి మెచ్చుకోవాలి. సో అట్లే మనకి ఆల్రెడీ ఆరెంజ్ అంటే ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ అండి, ఆల్రెడీ పెట్టేసినాయి, ఆల్రెడీ ప్రస్తుతం రన్ అవుతున్నాయి వచ్చి మీకు ఆరెంజ్ అనమాట. ఓకేనా? సో అయితే ఇక్కడ మీరు చూసినట్లయితే ప్రతి ఆరెంజ్ లో కూడా ఒక నెంబర్ ఉంది మీకు, చూసారా? హైయెస్ట్ వచ్చి మీకు 6 ఉంటుంది అనమాట. ఇక్కడ నార్త్ ఈస్ట్ లో ఉంటుంది, సార్ యుఎస్ ఈస్ట్ లో ఉంటుంది, 6 ఉంటుంది నెంబర్. ఈ నెంబర్ ఏంటంటే అవైలబిలిటీ జోన్స్ అండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తాను, ప్రతి లొకేషన్ కి ఒక పేరు ఉంటుంది అనమాట. సో మీరు కిందకు వస్తే యుఎస్ ఈస్ట్ ఉంది, యుఎస్ ఈస్ట్ లో మళ్ళీ ఇది యుఎస్ ఈస్ట్ 1 అంటారు, యుఎస్ ఈస్ట్ 2 అంటారు. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తానంటే మీకు ఇక్కడ ఈ లొకేషన్ ని నేను ఇంకా పెద్దది కావాలండి, సో నేనేమంటాను, ఓ లొకేషన్ తీసుకుంటాను. లొకేషన్ వచ్చి US-East-1, యాక్చువల్ గా నార్త్ వర్జీనియా. ఇది బిగ్గెస్ట్ సైట్ అనమాట, ఏడబ్ల్యూఎస్ లో కల్లా బిగ్గెస్ట్ రీజియన్, సైట్ కాదు రీజియన్ అంటారు. బిగ్గెస్ట్ రీజియన్ వచ్చి నార్త్ వర్జీనియా. దీంట్లో మనకి 6 AZ ఉంటాయి. 6 AZ అంటే అవైలబిలిటీ జోన్. అవైలబిలిటీ జోన్ అంటే నథింగ్ బట్ మీకు ఒక డేటా సెంటర్ లాగా అనుకోండి అది. సో దీంట్లో స్పెషాలిటీ ఏంటంటే మనకి ఇప్పుడు అమెజాన్ ఒక డేటా సెంటర్ లో ఇప్పుడు ఏమవుతుంది, నేను మీకు పబ్లిక్ క్లౌడ్ అని చెప్పాను. పబ్లిక్ క్లౌడ్ లో ఇదేమవుతుందంటే అవైలబిలిటీ జోన్ ఈ విధంగా ఉంటాయి అన్నమాట. క్రియేట్ అయి వాళ్ళు డివైడ్ చేసి పెట్టుంటారు. 6 ఉంటాయి మొత్తం. ఎన్నాళ్ళు నేను క్లాస్ చెప్పి నిన్నాళ్ళు అన్ని కరెక్ట్ ఫిట్ అయినాయి. రైట్. ఓకే, సో ఇది వచ్చి యుఎస్ ఈస్ట్ 1 అనమాట. అయితే మీకు ఏమవుతుందంటే ప్రతి ఒక్క అవైలబిలిటీ జోన్ కి ఒక పేరు ఉంటుంది, సేమ్ US-East-1. ఓకే, 1A అంటారు దీన్ని, 1A, 1B, C, D, E, F. సో ఇవన్నట్టు పేర్లు 1A, 1B, 1C, 1F ఇవంట ఈ విధంగా ఉంటాయి మనకి మీకు. ఓకే, కొంచెం పైకి పెడతాను దీన్ని. ఇవన్నీ అంటే అవైలబిలిటీ జోన్స్ అంటారు. అవైలబిలిటీ జోన్ అంటే ఏం లేదండి, మీకు డేటా సెంటర్ సింపుల్ గా పెట్టాలంటే లెట్ మీ ఓకే, AWS నార్త్ వర్జీనియా డేటా సెంటర్ టైప్ చేస్తే ఓకే, మీరు చూసినట్లయితే ఇది మీకు దాని ఏమంటారు, సో ఇది మీరు చూసినట్లు అనుకోండి ఈ విధంగా ఉంటుంది మనకి డేటా సెంటర్. మీరు ఏముంది, మీకు ఈ 3 బిల్డింగ్స్ ఉన్నాయి కదా. సో ప్రతి ఒక్క అవైలబిలిటీ జోన్ కి డిస్టెన్స్ ఉంటుంది అనమాట. ఇక్కడ పోయి AWS డిస్టెన్స్ బిట్వీన్ అవైలబిలిటీ జోన్స్ అని వెళ్ళారు అనుకోండి. ఓకే, సో ఇది నియర్ అంటే ఒకే సిటీలో ఉంటాయి అనమాట, డిఫరెంట్ గా ఉండవు. సో ఎట్లా ఉంటాయి, డిఫరెంట్ బిల్డింగ్స్ కూడా ఉండొచ్చు అనమాట యాక్చువల్ గా. సో ఎట్లా ఉంటుందంటే మీకు నోట్ దట్ విల్ బి యూజ్ ఓన్లీ, చూడండి ఇక్కడ
we have a local compliance requirement in the product that distance between primary and secondary site between 20 kilometers. మరి 20 kilometers ఉండకపోవచ్చు అండి, దగ్గర ఉండాలన్నమాట. సో దానికోసం చూస్తున్నాను. 42 availability zones, fine, ఇదంతా ఓకే. See, while a single availability zone can span to multiple data centers, no two zones share a data center. ఓకే, సో అంటే అర్థం ఏంటంటే, ఒకటి మీకు నాకు పిక్చర్ చూపించాను కదా, ఈ పిక్చర్ ఉంది కదా, ఈ పిక్చర్ లో మొత్తం అంటే ఇదంతా కూడా ఒక అవైలబిలిటీ జోన్ అయి ఉండొచ్చు అనమాట. మీకు కావాలనుకుంటే ఇదంతా కూడా ఒక అవైలబిలిటీ జోన్ కావచ్చు, లేదా ఒక్కొక్కటి ఒక్కొక్క అవైలబిలిటీ జోన్ కావచ్చు. ఇది యుఎస్ ఈస్ట్ 1A అనుకోండి, ఇది 1B అనుకోండి, ఇది 1C, ఈ విధంగా ఉండొచ్చు అనమాట. సో ఒక్కొక్కటి ఒక్కొక్క అవైలబిలిటీ జోన్ లో ఉండొచ్చు. కాబట్టి మనం సర్వర్స్ ప్లేస్ చేసేటప్పుడు ఏంటంటే, ఒక సర్వర్ ఎక్కడ, ఒక సర్వర్ ఎక్కడ, ఒక సర్వర్ ఎక్కడ ప్లేస్ చేసుకోవచ్చు. కాబట్టి బిల్డింగ్ మొత్తం డౌన్ అయిపోయిందంటే మీకు ఇంకా స్టిల్ ఇంకో బిల్డింగ్ కూడా మీరు సేఫ్ అనమాట. మరి ఏరియా మొత్తం డౌన్ అయిపోతే అప్పుడు మనం ఏం చేయాలంటే ఇంకొక రీజియన్ లో పెట్టుకోవాలి. ఇది వచ్చి నార్త్ వర్జీనియా కదా, యుఎస్ ఈస్ట్ కదా, యుఎస్ వెస్ట్ లో పెట్టుకోవాలి. ఓకే, అది అవైలబిలిటీ జోన్ అనమాట. క్లియర్ అండి? అర్థమైందా? వాట్ ఈస్ అవైలబిలిటీ జోన్, వాట్ ఈస్ ద రీజియన్ అని డిఫరెన్స్ అర్థమైంది కదా? సార్ మరి వాటికి ఫిజికల్ గా సెక్యూరిటీ ఎలా సార్? నాకు తెలిసి ఈ సెక్యూరిటీ ఉంది చూసావా, మీరున్నారు కదా, నాకు తెలిసి మన ఎంపీ కంటే ఎక్కువ సెక్యూరిటీ ఉంటుందండి అక్కడ. సో అంత ఈజీ కాదు లోపలికి, చుట్టుపక్కల అంతా గోడ కట్టేసి మొత్తం క్లోజ్ సెక్యూరిటీ కెమెరాస్. ఆ తర్వాత మీరు యాక్చువల్ గా ఒక సర్వర్ ని టచ్ చేయాలంటే మీరు విపి లెవెల్ యాక్సెస్ ఇవ్వాలి. ఫస్ట్ వాళ్ళు మీరు మెయిల్ పెడితే వాళ్ళు చెక్ చేసి అసలు ఎందుకు యాక్సెస్ ఇవ్వాలి మీకు అని చెక్ చేసి యాక్సెస్ ఇచ్చినాక ఎస్కార్టెడ్ సెక్యూరిటీలో లోపలికి వెళ్ళినాక ఫస్ట్ ఇనిషియల్ గా మీరు రూల్స్ ఎలా ఉంటాయి చెప్తాను చూడండి. వెనకున్న గేట్ క్లోజ్ చేస్తేనే ఈ గేట్ ఓపెన్ అవుద్ది. ఓకేనా? అలా ఉంటాయి రూల్స్. ఎందుకంటే మా డేటా సెంటర్ లో మేము చూస్తున్నాం కదా. సో మీరు కొన్ని చోట్ల 4 డోర్లు తీసుకొని పోవాలా, ముందు 3 డోర్లు క్లోజ్ చేసి ఉంటేనే ఇది ఓపెన్ అవుద్ది అనమాట. సో కాబట్టి దాన్ని ఏమంటారు, మన ఆఫీస్ లో డేటా సెంటర్ కాదండి ఇది. ఎందుకంటే ఇది రెప్యుటేషన్ కదా, పొరపాటున ఏమైనా అయింది అనుకుంటే ఏమవుతుంది, అందరూ తీసేస్తారు అక్కడి నుంచి. సో మన ఈ మధ్య ఏదో బెయిల్ అవుట్ బిల్ అని చెప్పి వచ్చింది గవర్నమెంట్, వాళ్ళు సరదాగా అన్నందుకే జనాలందరూ డబ్బులు తీసి ఇంట్లో పెట్టుకున్నారు. సో కాబట్టి అలాంటి రెప్యుటేషన్ దెబ్బతింటది అనమాట. కాబట్టి మీరు ఏం అంటే ఇది ఇండివిజువల్ డేటా సెంటర్ అవైలబిలిటీ జోన్స్ అయి ఉండొచ్చు, లేదా ఒకటే రీజియన్ కూడా, అంటే ఒకటే అవైలబిలిటీ జోన్ కూడా కావచ్చు అనమాట. బట్ ఇంత పెద్ద ఒక అవైలబిలిటీ జోన్ ఉందని అనుకోను. ఇండివిజువల్ గా మేబీ ఈ రెండు వచ్చి ఒక అవైలబిలిటీ జోను, ఇది ఒక అవైలబిలిటీ జోన్. అంతే అతను ఏం చెప్తాను, అంతేగాని 2 అవైలబిలిటీ జోన్ షేర్ చేసుకోండి అంటే ఇట్లా రాదండి. ఇది వచ్చి 1A, ఇది వచ్చి 1B, ఇట్లా షేర్ కాదు. నో, ఈ బిల్డింగ్ సపరేట్ ఉంటుంది. ఓకే, క్లియర్ అండి అందరికి? అవైలబిలిటీ జోన్ కి రీజియన్ కి డిఫరెన్స్ క్లియరా? ఇది చాలా వైటల్. ఎందుకు అంటే మీరు మీ అప్లికేషన్ ని ఫాల్ట్ టాలరెంట్ గా, సెక్యూరిటీ కాదు ఫాల్ట్, అంటే ఒక అవైలబిలిటీ జోన్ డౌన్ అయిపోయినా కూడా మీరు ఇంకా అప్ కావాలి, వర్క్ చేయాలంటే మీ అప్లికేషన్ ని మీకు డిఫరెంట్ అవైలబిలిటీ జోన్స్ లో పెట్టుకుంటాం. అవైలబిలిటీ జోన్ తెలియకపోతే ఎట్లా పెట్టుకుంటారు చెప్పండి? అందుకని. ఓకే, క్లియర్ కదా? రైట్. అయితే ఇక్కడ ఒక ఛాలెంజ్ ఏంటంటే, నేను చూసి ఇక్కడ నేనేం చెప్పాను, మనకి పబ్లిక్ క్లౌడ్ ఎవరు కావాలన్నా పెట్టుకోవచ్చు అని చెప్పాను మిషన్స్. సో ఏం చేస్తుందంటే, ఇమాజిన్ టీసీఎస్ ఒక మిషన్ పెడుతుంది ఇక్కడ, టీసీఎస్ ఒక విండోస్ మిషన్ పెడుతుంది, క్యాప్జెమిని ఒక లైనక్స్ మిషన్ పెడుతుంది. ఇప్పుడు ఏమవుతుందంటే మనం అర్థం చేసుకోవాల్సింది, బ్యాక్ ఎండ్ లో మీకు ఇవి ఉన్నాయి కదా, ఈ అన్ని కూడా ఇంటర్ కనెక్ట్ అయిపోయి ఉంటాయి. మీకు మీరేం సపరేట్ గా కాన్ఫిగర్ చేయాల్సిన పని లేదు. అదే మీ డేటా సెంటర్లో అయితే నెట్వర్క్ వాళ్ళని తీసుకొచ్చి బాబు ఈ అన్ని డేటా సెంటర్లు కనెక్ట్ చేయను అయినా అని చెప్పాలా. మనం ఆ పని మనం చేయాల్సిన పనిలే. ఎందుకంటే బై డిఫాల్ట్ గా ఇవి ఇంటర్నల్ గా కనెక్ట్ అయిపోయాయి. అన్ని అవైలబిలిటీ జోన్స్ వేరే ఆ రీజియన్ లో వేరే అవైలబిలిటీ జోన్స్ కి డిఫాల్ట్ కనెక్ట్ అయిపోయి ఉంటాయి ఈ విధంగా. సో ఇప్పుడు ఏమవుతుంది, ఈ విధంగా నేను ఈ విధంగా ఒకటి టీసీఎస్ వచ్చి ఒక మిషన్ ఇక్కడ పెట్టింది, తర్వాత క్యాప్జెమిని ఇంకో మిషన్ అక్కడ పెట్టింది. ఇప్పుడు ఏమవుద్ది, ఆబ్వియస్ గా ఈ రెండు కమ్యూనికేట్ అవుతాయిగా.
క్యాప్జెమినీ మెషిన్ ని టీసీఎస్ మెషిన్ ని క్యాప్జెమినీ రెండు చూసుకోవచ్చు అనమాట. ఇంకా సెక్యూరిటీ ఏముంది అక్కడ, ఒక మెషిన్ ఒకటి చూసినప్పుడు. సో సెక్యూరిటీ బ్రీచ్ కదా, కాబట్టి ఏం చేస్తారంటే మనం ఏదైనా ఒక సెక్యూరిటీ ఫీచర్ ఎనేబుల్ చేయాలా. కాబట్టి ఒకరు సర్వర్ అంటే రెండు ఛాలెంజెస్ అండి, అదే కాదు. ఇక్కడ నేను ఛాలెంజెస్ ఏం చూస్తున్నానంటే, ఛాలెంజ్ ఏంటంటే ఫస్ట్ సెక్యూరిటీ, ఆబ్వియస్ గా సెక్యూరిటీ బ్రీచ్ అవుతుంది. సెకండ్ ఏంటంటే ఓవర్లాప్ ఆఫ్ ఐపీస్ అనమాట. ఇప్పుడు నేను టీసీఎస్ వచ్చి నేను 10.1.1.100 వాడుకుంటున్నాను, కాబట్టి నేను కూడా ఏమైనా వాడుకోండి. క్యాప్జెమినీ ఎందుకు కూడుకుంటుంది, నువ్వు ఎట్లా చెప్తావా నేను ఏ ఐపీ వాడుకోవాలని చెప్పి నేను అదే ఐపీ వాడతానంటుంది. అప్పుడు ఏమవుతుంది, ఐపీ అడ్రస్ ఓవర్లాప్ అవుతుంది. ఓకే, ఐపీ అడ్రస్ ఓవర్లాప్ అవుతుంది అనమాట. ఈ రెండు ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేస్తామంటే మనం విపిసి వాడతాం. ఓకేనా, విపిసి ఏం చేస్తుందంటే మనకి విపిసి ఏం చేస్తుందంటే ఒక లాజికల్ బౌండరీ క్రియేట్ చేస్తుంది అనమాట. అంటే ఏంది నా ఉద్దేశం ఏంది, ఇలా ఒక విపిసి క్రియేట్ చేస్తాను ఈ విధంగా. సో నేనేం చేస్తాను, ఒక టీసీఎస్ కోసం క్రియేట్ చేస్తాను, ఇంకోటి ఏంటంటే నేను సో ఇది వచ్చి టీసీఎస్ అంటాను, ఇది వచ్చి క్యాప్జెమినీ అంటాను. సో ఇప్పుడు ఏమవుద్దంటే మనం రెండు డిఫరెంట్ విపిసిలు క్రియేట్ చేశాం కాబట్టి వీటి లోపల మెషిన్స్ పెట్టామనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఒక మెషిన్, ఇక్కడ ఒక మెషిన్ పెట్టాను 1C 1Eలో, అలాగే 1Bలో ఒక మెషిన్ పెట్టాను, క్యాప్జెమినీ 1Dలో ఒక మెషిన్ పెట్టాను. ఓకేనా, ఈ రెండు కమ్యూనికేట్ చేసుకుంటాయి తప్పితే ఈ రెండింటి మధ్య డిఫాల్ట్ గా కమ్యూనికేషన్ ఉండదు. మనం చేయొచ్చా అంటే చేయొచ్చు, విపిసి పీరింగ్ చేయొచ్చు, నేను కాదన్ను. టెక్నికల్ గా బై డిఫాల్ట్ గా రెండు కమ్యూనికేట్ కావు, కాబట్టి మీ సెక్యూరిటీ బ్రిడ్జ్ సాల్వ్ అయిపోయింది. నెక్స్ట్ ఐపీ అడ్రస్, రెండు వేరే ఐపీలు కాబట్టి ఇది కూడా 10 సేమ్ రేంజ్ ఇచ్చుకోవచ్చు, 10.1 రేంజ్ 10.1 రేంజ్ ఇచ్చుకోవచ్చు. మరి రెండు కనెక్ట్ చేస్తే అప్పుడు ప్రాబ్లం వస్తుంది. మామూలుగా అయితే ప్రాబ్లం లేదండి, మీరు ఈ సర్వర్ 10.1.100 వాడుకోవచ్చు, కింద ఉన్న క్యాప్జెమినీకి 1.1.100 వాడుకోవచ్చు, బ్రహ్మాండంగా పనిచేస్తాయి. ఎప్పుడు ప్రాబ్లం వస్తుంది అనుకోండి, ఈ రెండింటికి మీరు కనెక్ట్ చేయాలి విపిసి పీరింగ్, అప్పుడు ప్రాబ్లం వస్తుంది అనమాట. దానికి మనం ఎలా చేయాలో నేను మళ్ళీ మాట్లాడతాను, ప్రస్తుతం అవసరం లేదు. సో ఈ విపిసిలు ఏం చేస్తుందంటే మనకి సెక్యూరిటీ ఇస్తుంది అనమాట. అంటే ఇప్పుడు ఒకే ఫ్లోర్ లో ఉంటాము, ఒకే ఫ్లోర్ లో 4 ఫ్లాట్లు ఉన్నాయి, మరి ఎవరింట్లో ఏం జరుగుతుందో వేరే వాళ్ళకి తెలియదు. ఎలా, ఎందుకంటే గోడలు కట్టేసి ఉంటాం. సేమ్ ఇది అంతే అనమాట. ఓకేనా, టీసీఎస్ సపరేట్ గోడలా కట్టేసాం, అది వచ్చి విపిసి వర్చువల్ ప్రైవేట్ క్లౌడ్ అని ఒక పేరు ఇచ్చాం దానికి. క్లియర్ అండి, అర్థమైందా? అందరికి వెంకట్ అర్థమైందండి? సరే, ఒక డౌట్. ఇప్పుడు మీరు ఇందాక ఇప్పుడు ఏదన్నా ఒక అవైలబిలిటీ జోన్ లో ప్రాబ్లం వస్తే ఇంకొక అవైలబిలిటీకి షిఫ్ట్ అవుతుంది అంటే ఒకే రీజియన్ లో, ఇన్ కేస్ రీజియన్ మొత్తం ఓకే, మీరేంటంటే మీరు సర్వర్స్ పెట్టుకోవాలి. ఓ సర్వర్ ఇక్కడ, ఓ సర్వర్ ఆ రీజియన్ ఆ అవైలబిలిటీ జోన్ లో 1Aలో ఒకటి 1Bలో ఒకటి పెట్టుకోవాలి. అప్పుడు ఆటోమేటిక్ మీకు అవైలబిలిటీ జోన్ డౌన్ అయినప్పుడు షిఫ్ట్ అవుతుంది. చెప్పండి, డౌన్ అయిపోయింది అప్పుడు. ఓకే, ఈ జోన్ లో డౌన్ అయినప్పుడు ఇంకో జోన్కి వెళ్తుంది. ఇప్పుడు మీకు వెబ్సైట్ ఉందనుకోండి, ఓకేనా, ఆ వెబ్సైట్ వచ్చి www.xyz అనుకోండి. మీరు ఒకే ఒక సర్వర్ క్రియేట్ చేసి 1Aలో పెట్టారనుకోండి, యూఎస్ ఈస్ట్ 1A అవైలబిలిటీ జోన్ లో పెట్టారనుకోండి, ఆ అవైలబిలిటీ జోన్ డౌన్ అయింది అనుకోండి, మీ సర్వర్ కూడా గోవిందా. అలా కాకుండా మీ వెబ్సైట్ అది ఒకవేళ డౌన్ అయినా కూడా నాకు పని చేయాలన్నప్పుడు ఏం చెప్తామంటే ఒక లోడ్ బ్యాలెన్సర్ పెట్టి, ఓకేనా, 1Aలో ఒక సర్వర్ 1Bలో ఒక సేమ్ సర్వర్ పెడతాం అనమాట. కొన్ని రిక్వెస్ట్లు 1Aకి వెళ్తాయి, కొన్ని రిక్వెస్ట్లు 1Bకి వెళ్తాయి. సో 1A డౌన్ అయినా కూడా రిక్వెస్ట్లు 1Bకి వెళ్తాయి. ఓకే, క్లియరా? ఓకే ఓకే. నెక్స్ట్ సార్, అంటే ఒకటే సర్వర్ ఇప్పుడు వెబ్ సర్వర్ అనుకోండి సార్, వెబ్ సర్వర్ 2 వెబ్ సర్వర్స్ డిఫరెంట్ జోన్స్ లో పెట్టాలా సార్, అంతే కదా? అంతే, అవైలబిలిటీ జోన్స్, రీజియన్స్ కాదు, అవైలబిలిటీ జోన్స్ లో పెట్టాలా. సో మీరు రెండు సర్వర్లు పెడితే దాన్ని మేనేజ్ చేయలేం కదా. ఇప్పుడు మీ వెబ్సైట్ మీ వెబ్సైట్ పేరు చెప్పండి అంటే మీరు రాత్రి అయితే ఆ సర్వర్ కనెక్ట్ ఉంది, పగలైతే ఈ సర్వర్ కనెక్ట్ ఉంటుంది, చండాలంగా ఉంటుంది. సో కాబట్టి ఏం చేస్తాం, ఒక లోడ్ బ్యాలెన్సర్ పెట్టి రెండింటికి లోడ్ బ్యాలెన్స్ చేస్తాం. అది మీకు లోడ్ బ్యాలెన్స్ లో అర్థం అవుతుంది. ఓకే ఓకే, సో మనం ఇక్కడ ఆపుదామండి, 7:20 అయింది. సో రేపు క్లాస్ ఏంటంటే మనం
ఈ విపిసిలోనే నెక్స్ట్ ఉందన్నమాట. నేను సేవ్ చేసి పెడతాను. సేవ్. సో రేపు ఏంటంటే ఈ విపిసి డిప్లాయ్ చేసి మనం ట్రాఫిక్ ఎలా బయటికి పోతుంది మీకేం చెప్పాను నేను, ఇక్కడ ఉందని చెప్పాను. ఈ ట్రాఫిక్ అని మనం ఇక్కడ లేంగా, మనం బయట ఆఫీస్లో ఉన్నాం. ఇక్కడ దీనికి కనెక్ట్ అవ్వాలిగా, మరి కనెక్ట్ అవ్వాలంటే ఏమేం కావాలి, ఇక్కడ మీకు ఇంటర్నెట్ గేట్వే కావాలి, ఇవన్నీ కావాలా. సో ఇంటర్నెట్ గేట్వే చెప్తాను రేపు విపిసి డిప్లాయ్ చేసి మొత్తం సబ్నెట్స్ క్రియేట్ చేసి రౌటింగ్ టేబుల్ క్రియేట్ చేసి మనం విపిసిని అప్ చేస్తామండి రేపు. అది ప్లాన్ రేపటికి. ఓకేనా? ఓకే రేపు మిస్ కావద్దు. ఓకేనా? బయట నాకు డేట్ ఉంది, సినిమాకి వెళ్ళాలి, ఇవన్నీ కాదు. ఇది చాలా ఇంపార్టెంట్. ఓకే. సో సినిమాలు ఏమైనా ఉంటే సాయంత్రం పెట్టుకోండి. ఓకే. సో సీ యూ దెన్ సేమ్ టైం సేమ్ టుమారో. ఓకే. ఏదైనా ఉంటే నాకు మీకు ఎట్లా చాట్ లో ఫోన్ నెంబర్ పెడుతున్నాను. నేను ఫీజు అంతా రేపు చెప్తాలేండి. ఓకేనా? ఫస్ట్ 2 క్లాస్ మీరు అటెండ్ అవ్వాలి. అటెండ్ అయినాక మీరు ఎవరు కంటిన్యూ అవుతున్నారో వాళ్ళ నెంబర్ వాళ్ళకి మాత్రం మెయిల్ పెడతాను అన్నమాట డీటెయిల్స్ అని. ఓకేనా? ఓకే. ఓకే. సీ యూ టుమారో మార్నింగ్. బై గైస్. బాయ్. థ్యాంక్ యూ.